ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఈరోజు అనిల్ కుమార్ గుంటూరు అండి. ఇతను పీఠంకి వచ్చేసి దగ్గరగా ఒక 10 నెలలు అవుతున్నట్టుంది. ఈ 10 నెలల నుంచి జరిగిన జప సాధన, పీఠంలోకి ఎలా వచ్చారు, గతంలో గురువుల గురించి ఎలా అన్వేషణ చేశారు, ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిన అనుభూతులు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, పరీక్షలు అవ్వచ్చు, ప్రతిదీ కూడా వివరంగా తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ వీడియో ఇవ్వడానికి కారణం ఏంటంటే, నూతనంగా చేసే జపం సాధకులకి వాళ్ళు ఎలా చేసుకోవాలి, అంటే జప సాధన చేయడం వల్ల ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండటం కానీ, అంటే దేవత దర్శనాలు అవుతాయా, అయితే ఎలా ఏ రకంగా అవుతాయి, ఏ విషయంలో మనం జాగ్రత్త పడాలి అనే ప్రతి విషయం కూడా తెలుసుకొని వాళ్ళు ఒక ముందడుగు వేయడానికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మాత్రం ఇవ్వటం తప్ప ఎవరిని బాధ పెట్టడానికి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఈ అనిల్ కుమార్ గురించి చెప్తా ఉంటే మీరు వినండి, పూర్తిగా ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే ఆయన వయసు చాలా తక్కువ. ఈ వయసులో అంత దేవుడి మీద భక్తి రావటం అనేది వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యం. ఎందుకంటే శివుడి గురించి అతను వారణాసి వెళ్ళటం, వారణాసి ఒక జత బట్టలతో ఎన్నో రోజులు ఉండటం, తర్వాత శ్రీశైలం వెళ్ళిపోవటం, తల్లిదండ్రులు వదిలేసి అక్కడే ఉండటం, ధ్యానం చేసుకోవటం, నాకు దేవుడు కావాలి, దేవుడి దర్శనం కావాలి, భక్త మార్కండేయుడు అవ్వచ్చు, ధ్రువుడు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు నాకు కనపడ్డారు. అంటే ఈ స్టేజ్ రావడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. గత జన్మలో ఏదో ఒక జప సాధనలో మంచి పొజిషన్లో ఉన్న క్యాండిడేట్ కాబట్టి ఈ వాసనలు అనేవి ఇప్పుడు రావటం వల్ల అతనికి అంత యోగ్యత అనేది వచ్చింది. దాని గురించి అంత ఆశతో తిరగడం జరిగింది. ఇది ఆఖరికి అతని లైఫ్ సెటిల్ అవ్వడానికి ఉపయోగపడింది తప్ప నాశనం అయితే అవ్వలేదు. ఈరోజు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు యూకేలోకి వెళ్ళి ఆయన చదువుకుంటా, ఆయన సంపాదన చేసుకుంటా సిద్ధి పొందగలిగాడు. అందుకనే దేవుని నమ్ముకున్న ఎప్పుడైనా కానీ మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఇప్పుడు తల్లిదండ్రులకి కొన్ని విషయాలు తెలియకపోవటం వల్ల, కొన్ని ఇబ్బందులు రావటం వల్ల వాళ్ళు నమ్మరనమాట. దేవుడి భక్తి ఏంటి, ఇలా ఉండటం ఏంటి, ఇది తప్పు అనే ఉద్దేశంతో ఉంటారు. కానీ మీరేదో జన్మలో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి పిల్లలకి జన్మించడం కానీ, వాళ్ళకి ఇలాంటి యోగ్యత రావడం కానీ జరుగుతుంది. నేను అనుభవంతో చెప్తున్నా తప్ప ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు. అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. కొత్తగా నూతనంగా చేయాలనుకున్న వాళ్ళకి కానీ, దేవుడి దర్శనాల గురించి కానీ, స్వంత సాధన గురించి కానీ ప్రతి ఒక్కరు వినండి. పూర్తిగా వింటే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఎంతమంది ఎలా బాధపడుతున్నారు అనేది. ఓం నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హరి ఓం. గురుగారి పాదపద్మలను నమస్కరించుకుంటాం, నా తోటి సాధకులందరూ నమస్కరించుకుంటాం గురువు గారి ఆశీర్వాదంతో. నా పేరు అనిల్ రెడ్డి, మాది గుంటూరు అండి. నేను మామూలుగా నాకు అసలు ఈ సాధన వైపు ఇటువైపు అసలు నాకు ఫస్ట్ తెలీదు. నేను నార్మల్గా చదువుకుంటున్నాను. నాకు చిన్నతనంలో కూడా అంత భక్తి కానీ ఇట్లాంటివి ఏమి లేవండి. అయితే నేను నార్మల్గా వెళ్తూ ఉంటే ఒకసారి చాలా బాగా నార్మల్గానే ఉండేవాడిని అందరిలానే. ఏదో ఒకసారి మా అన్న వెళ్తా అరుణాచలం వెళ్తున్నాం, కార్లో ఖాళీ ఉంది, వస్తావా అని అడిగారు. అప్పటికి నేను చాలా చిందరవందరగా ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఉన్నానండి. నేను రానన్నా ఇట్లాంటి వాటికి అని చెప్పాను. కానీ ఆ తర్వాత మొన్న మళ్ళీ కాదురా నువ్వు రావాలి ఖచ్చితంగా అని చెప్పి రావాలిరా అంటే ఇంకా ఖచ్చితంగా కారు ఎక్కెళ్ళాను. అయితే అప్పుడు నార్మల్గా ఇంకా అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేయించిన మొన్న తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత నేను నార్మల్గా ఫోన్ చూస్తూ ఉంటే అరుణాచలం వెళ్ళాలంటే రాసి పెట్టి ఉండాలని చెప్పి మనకి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం అవన్నీ అరుణాచలం గురించి తెలుసుకున్నానండి. అలా ఇంకా శివుడి గురించి, రమణ మహర్షుల వారి గురించి ఇవన్నీ వినేసరికి నాకు ఎప్పుడూ లేని భక్తి ఒక్కసారిగా శివుడి మీద మనసుకు మళ్ళింది. ఇంకా అప్పటి నుంచి శివుడు అంటే బాగా ఇష్టం ఏర్పడింది నాకు. ఇంకా అప్పటి నుంచి బాగా అరుణాచలం కానీ ఇంకా మొత్తం తెలుసుకొని అసలు ఏంటి అన్ని అని చెప్పి శివుడి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. శివ మహాపురాణం, అసలు శివుడు ఏంటి అనేది, దేవుళ్ళు ఇదంతా అయిందని చెప్పి స్పిరిచువల్ గురించి మనం జీవితం అంటే ముందులో స్పిరిచువాలిటీగానే ఉండాలి. మనం ఈ మార్గంలోనే సాధన మార్గంలో ఎలాగైనా శివుని చూడాలంటే చాలా స్టోరీస్ కూడా బాగా విన్నాను. శివుడు భక్తులు ఎలా నాయనార్లు వీళ్ళందరూ ఎలా శివుడి దర్శనం పొందారో
ఇంకా నాయనార్లు వారు వినేసరికి 23 మంది నాయనార్లు నాకు ఇంకా బాగా రమణ మహర్షి వారు ఎలా ఎళ్లి శివ దర్శనం పొందేవాళ్ళు, ఎలాగైతే అక్కడే ఉండిపోయారు చిన్న వయసులోనే, అలా నాకు కూడా ఇంక జీవితంలో ఇంకేముంది ఇంకా ఇయన్నీ గూడా తాత్కాలికమే అని అనుకున్నాను అప్పుడు నేనింకా. అప్పుడు నిశ్చయించుకున్నాను ఇంక ఇంట్లో ఇంకప్పుడు నేను ఫార్మ్ డీ చదువుతా ఉండేవాడిని ఫార్మసీ. సెకండ్ ఇయర్‌లో అలా కాలేజ్‌లో నేను నార్మల్‌గా ఉండేవాడిని ఇంతకుముందు. ఒక్కసారిగా నేను కాలేజ్‌కి ఇయన్నీ విని ఇంకా రోజు శివుడు మంత్రమే శివ శివ అనుకుంటాను తిరుగుతా కాలేజ్‌కెళ్ళొస్తా ఉండేవాడిని. అయితే ఒక్కసారిగా నేను కాలేజ్‌కి నామాలు పెట్టుకొని మెడలో రుద్రాక్ష మాలలేసుకొని ఎళ్ళేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. "ఏంటి నువ్వు మొన్నటిదాకా అట్లా ఉన్నావు ఇప్పుడు ఇలా అయిపోయావని." వాళ్ళంతా రకరకాలుగా అనుకున్నారు నన్నింకా. వీడేదో లవ్ ఫెయిల్యూర్ అయ్యాడు. అందుకని వీడిట్లా అంటున్నాడని జెప్పి. అట్లా అయ్యాడు, ఇట్లా అయ్యారు అని జెప్పి అనుకునేవాళ్ళు. కానీ నేను అయన్నేం పట్టించుకునేవాడిని కాదు. పేపర్‌ల మీద ఓం నమః శివాయ అని అయ్యే రాస్తా ఉండేవాడిని. ఒక్కసారిగా నాకు గూడా తెలియకుండానే ఏదో ఇంకలా శివుడి మీద బాగా మనసు మళ్లిపోయింది. అది ఏదో పూర్వజన్మల వల్ల ఏదో అదృష్టం వల్ల వచ్చిందేమో అని అనుకున్నా. తర్వాత అర్థమైంది నాకదంతా ఊరికనే రాదని జెప్పి. కానీ నాకు బాగా బీభత్సంగా విపరీతంగా శివుడంటే బాగా ఇష్టమైపోయి నేనైతే ఇంక తర్వాత ఇంట్లో డబ్బులడిగేసి నేను అరుణాచలం ఎళ్ళొస్తా అని జెప్పి అనుకున్నాను. ఇంక నేను రాగూడదనుకున్నాను నార్మల్‌గా అయితే. ఇంక అక్కడే ఉండిపోవాలి ఇంక అరుణాచలంలో కాషాయం వేసుకొని అని జెప్పి. ఇంక కాషాయం బట్టలేసుకొని అక్కడికెళ్ళి డబ్బులు తీసుకొని అక్కడ కాషాయం బట్టలు కొనుక్కొని మిగిలిన డబ్బులన్నీ హుండీలో వేసేసి నేను ఇంకిక్కడే ఉంటాను. శివ నువ్వే చూసుకోవాలి ఇంక నేనెక్కడికెళ్ళనింకా నువ్వే నాకు సర్వస్వం అనుకున్నట్లు పైకెక్కి కొండ మీద కూర్చున్నాను. అయితే నేను మధ్యాహ్నం కూర్చుంటే సాయంత్రం దాకా కూర్చున్నానక్కడ. అప్పుడు అయితే నీ దర్శనం అయ్యేదాకా నేనిక్కడి నుంచి ఎళ్ళనింకా అని జెప్పి అలా కూర్చున్నాను. అప్పుడు ఒకాయన గడ్డాలు మీసాలేసుకొని నేను హిమాలయాల నుంచి వస్తున్నాను. నువ్వెవరిక్కడ కూర్చున్నావు ఏంటి అని జెప్పేసి వచ్చాడు. ఆయన నాకు చెప్పాడు. శివ దర్శనం అంటే అది నీకు చాలా టైం పట్టిద్ది. నువ్వు బాగా సాధన చేయాలని జెప్పేసి. సరే నీకు విభూదిస్తాను అని జెప్పి ఓ మంత్రం ఇచ్చారు. అది ఇచ్చారు. దాన్ని ఇన్ని లక్షల సార్లు చేయాలి నువ్వు. అప్పుడు శివ దర్శనం కలిగిద్ది అని జెప్పారు. శివుడి దర్శనం అంటే నీకు నార్మల్‌గా కలగదది. పంచరూపాల్లో, పంచభూతాత్మల్లో అలా కలిగిద్ది అని చెప్పారప్పుడు. సరే అలా కలిగిద్దా? అలా ఉంటదా? అని జెప్పి నిజమైన శివ దర్శనం అని జెప్పి అనుకున్నాను. ఆ మంత్రం చేస్తా ఇంకా అక్కడ ఆయన ఒక ఆశ్రమంలో కూర్చోబెట్టారు నన్ను. ఈయన మా నా వాళ్ళు అని జెప్పి. కొండపైన ఆశ్రమంలో. అక్కడ వాళ్ళతో పాటు 2, 3 రోజులున్న తర్వాత ఇంక నేను ఇంట్లో వాళ్ళ ఫోన్ గూడా తీసుకెళ్ళకుండా ఇంట్లో బీరువాలో స్విచ్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోయాననమాట. అయితే ఇంకా నా కోసం మా డ్యాడీకి చెప్పుకొచ్చాను వచ్చేటప్పుడు అరుణాచలం ఎళ్ళాలి డబ్బులియ్యి అని జెప్పేసి. ఇంక వాళ్ళు అరుణాచలంలో నా కోసం ఎతుకుతా వచ్చి నేనప్పుడు రమణ మహర్షిలా గుండు చేయించేసుకొని ఇంక అక్కడే ఉండి 2, 3 రోజుల తర్వాత వాళ్ళు వెతికి మొత్తం కింద అరుణాచలం కొండ మొత్తం నా కోసం వెతికి ఆ తర్వాత కొండ మీద మా తమ్ముడు వాళ్ళు వచ్చి కొండపైన ఎవరో ఎక్కడ చూసాము అంటే ఫోటో చూపిస్తే ఆశ్రమంలోకొచ్చారు. వాళ్ళక్కడ నన్ను చూసి షాక్ అయ్యారు. అసలు నువ్వేంటి ఇంత భక్తి ఇంత అవ్వటం ఏందిరా అసలేమైందని జెప్పేసి. కానీ నాకు ఏది ఏం తెలియలేదు అర్థం కాలేదు. నాకిట్లా శివుడు కనిపిచ్చాడు అందుకని వచ్చాను అని చెప్పానప్పుడు. పిచ్చి పట్టిందిరా నీకు అని జెప్పి అట్లా అనేవాళ్ళు. ఇంకా ఆ తర్వాత మా నాన్న గూడా ఇంక నీకు ఈ ఆస్తి ఇదంతా ఏం అవసరం లేదు. నువ్వు సంతకాలు పెట్టి అట్లయితే ఇట్లా చాలా సార్లు చేశాను. ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఇంటికెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను వారం రోజులు తినకుండా శివుడు కనిపిచ్చాలని జెప్పేసి పచ్చి మంచినీళ్ళు గూడా కొట్టకుండా కాలేజ్‌కెళ్ళొస్తానే ఇంట్లో అడిగితే తిన్నా అని చెప్పేవాడిని. అదే కాలేజ్‌లో గూడా తిన్నానని చెప్పాను. కానీ వారం, వారం రోజులు పచ్చి మంచినీళ్ళు గూడా ముట్టకుండా అంతే కాలేజ్‌కెళ్ళొస్తానే ఉండేవాడిని. ఆ వారం రోజుల తర్వాత చె చెయ్యి కోసుకొని రక్తం శివుడి ఫోటో మీదేసి నువ్వు కనపడాలి అని జెప్పి అలా గూడా చేశాను వారం రోజుల తర్వాత. అయినా గాని శివుడు దర్శనం కాలేదు. హ్మ్. ఇలా చేసిన తర్వాత మళ్ళీ 8దో రోజు తిన్నాను. అప్పుడు అర్థమైంది వారం రోజులు గూడా ఉండొచ్చు. ఇంకా కావాలంటే ఎక్కువ రోజులు గూడా ఉండొచ్చు అని జెప్పి. ఇంకా అలానే నేను శివుడి దర్శనం కోసం ఇంకెలాగైనా గానీ శివుడే నా జీవితం అనుకున్నానప్పుడు. ఇక ఈ జీవితం మీద నాకసలప్పుడు
సన్యాసం విరక్తి అది ఎలా వస్తదో అలా వచ్చిందప్పుడు నాకు. ఏ పని చేస్తున్నా డబ్బు మీద ఆశ లేదు. దేని మీద ఆశ గాని నాకసలు దేని మీద అన్నీ పోయింది నాకప్పుడు. అసలు ఈ జీవితం మీద ఆశ పోయింది. ఈ శరీరం మీద నాకప్పుడు. ఏవి పడితే అవి వేసుకొని అంతే తిరిగాను చినిగిపోయినా గాని. ఆ తర్వాత తిరుగుతా ఉంటే ఇంక ఇంట్లో వాళ్ళు భయపడతా ఉండేవాళ్ళు. కానీ నాకు 10 రోజులు, 15 రోజులు, నెల తర్వాత మళ్ళీ నార్మల్‌గా మళ్ళీ నాకు వెంటనే శివుడి ఆలోచన వచ్చేసేసి నాకు మళ్ళీ శివుడిని చూడాలి ఎట్లాగైనా గాని. ఇక్కడుంటే మనకు కుదరదు. సాధన చెయ్యాలి. అలా వీడియోస్‌లో సాధన గురించి వెతుకుతా ఉండేవాడిని. ఏ అయితే పలానా మంత్రాలు తీసుకుంటే శివుడు కనిపిస్తాడు. ఇన్ని లక్షలు సార్లు చేస్తే. ఆ తర్వాత కొన్ని వీడియోస్ వెతికి నేను చూశాను. మంచి గురువు దొరికితే వాళ్ళు మంచి మంత్రం ఇస్తే వాళ్ళు వాళ్ళ శక్తి మనకిస్తారు. అప్పుడు మనకి కలిగిద్ది. మోక్షం గాని ఇట్లాంటియన్నీ. ఈ విరక్తి పొందిన వాళ్ళు దాదాపుగా ఎక్కువగా కాశీ అటు సైడే ఉంటారు మంచి గురువులు అని చెప్పి కాశీ మహత్యం విన్న తర్వాత అర్థమైంది. అప్పుడు కాశీలో నిజమైన వాళ్ళు ఉంటారని చెప్పేసి నేను అప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోయినా గానీ అంతే రూ. 1000 ఉంటే దాంతో ఇంట్లో ఇక నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు భయపడి. ఇంకా వీడికి డబ్బులు ఇస్తే వీళ్ళు ఎటైనా వెళ్ళిపోతున్నాడని చెప్పి నేనప్పుడు కాలేజ్ ఎగ్జామ్ ఫీజు కట్టాలని చెప్పి ఓ రూ. 1000 తీసుకొని మళ్ళీ ఓ నెల తర్వాత కాశీ ట్రైన్ ఎక్కేసి అర్ధరాత్రి విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి ఒకటే జత బట్టలతోటి ఫోన్ లేకుండా స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పడేసి మళ్ళీ అంతే కాశీ ట్రైన్ 24 గంటలు నించొని అంతే వెళ్ళిపోయాను కాశీ. నాకే తెలీదు అప్పుడు అసలు ఎట్లా వెళ్ళాను. అంతే నించొని 24 గంటలు కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ తిరగటం మొదలు పెట్టాను కొన్ని రోజులు. తిరిగి అక్కడ 3, 4 రోజులు అక్కడే ఉండి అఘోరితో ఆయన "నీకు కాళీమాత అనుగ్రహం ఉంది" అని అప్పుడు ఆయన చెప్పాడు. కానీ నేనే పట్టించుకోలేదు. నాకు శివుడు కావాలి, శివుడి దర్శనం కావాలి అని చెప్పాను ఆయనకి నేను. అప్పుడు అక్కడే తిరుగుతా ఉన్నాను. నాకప్పుడు "నువ్వు దీక్ష నీకివ్వాలంటే 64 ఘాట్లు తిరిగేసిరా నువ్వు. మొత్తం తిరిగేసి" అని చెప్పేసి ఈ మంత్రం చేసుకుంటా 64 గంటలు ఘాట్లు తిరిగేసిరా అని చెప్పాడు. వెంటనే వెళ్ళి ఒక్క రోజులోనే త్వరగా ఫాస్ట్‌గా మధ్యాహ్నం కల్లా పూర్తి చేసేసి ఆయన దగ్గరికెళ్ళాను. అయితే ఆయన "నువ్వు నా బట్టలు ఉతకాలి. ఇవన్నీ కూడా చేయాల్సొస్తది. మరి చేస్తావా" అన్నాడు. "నీకు పేరు మార్చేస్తాను. నీకు" అది ఇది అని చెప్పాడు. ఆ తర్వాత వేరే అతనొచ్చేసి "నీకు అమ్మ, నాన్న అడిగారు. ఉన్నారని చెప్పాను. అయితే నీకిప్పుడే ఇవ్వరు. అఘోరి దీక్ష. వాళ్ళని నువ్వు చూసుకోవాలి" అని చెప్పాడు. మళ్ళీ డబ్బులు అట్లాంటివి సంపాదించి జాగ్రత్తగా ఎంజాయ్ చేసిరా అన్నాడు. కానీ నాకు అట్లాంటి ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పుడే తీసుకోవాలనుకున్నానని చెప్పాను. ఇస్తా అన్నాడు గానీ ఒక సంవత్సరం తర్వాత రమ్మన్నాడు. సరే ఇంక ఎందుకులే అని చెప్పేసి నేనింకా వెతికాను గానీ అక్కడ నాకింకా అప్పుడు ఇంట్రెస్ట్ పోయింది ఇంకా ఆయన ఆ మాట అనేసరికి. అమ్మ, నాన్న అనేసరికి. అట్లా తిరిగి ఎవరు దీక్ష ఇవ్వట్లేదని చెప్పేసి నేనింక మళ్ళీ తిరిగొచ్చేసేసాను. ఒక వారం రోజులు అక్కడే ఉండి ఆ ఘాట్‌లోనే పడుకొని అక్కడే తిరుగుతా ఉన్నాననమాట. అక్కడి నుంచి మళ్ళీ కాశీ నుంచి మళ్ళీ వచ్చేసేసాను. అదే ఎక్కడికెళ్ళినా గానీ నేను నిజాయితీగానే ఎళ్ళాను. కానీ నాకెందుకని దీక్ష ఇవ్వట్లేదు ఎవరు. ఇంత వైరాగ్యంతో ఉన్నా గానీ ఎవరు మనల్ని ఎందుకు పిలవట్లేదు. ఒక గురువు అనేవాళ్ళు మనల్ని ఎందుకు గుర్తించట్లేదని చెప్పి బాగా బాధపడేవాడిని. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకొకసారి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారిది ఆయన మా ఇంటి దగ్గరని యూట్యూబ్‌లో చూశాను. స్వయం సిద్ధ కాళీపీఠ అమ్మవారి గుడి అని చెప్పేసి. ఆ తర్వాత నేను ఆ అమ్మవారి గుడి దగ్గరికెళ్ళాను. అయితే మా అమ్మ వాళ్ళు అప్పుడు చెప్పారు. ఒకాయన దగ్గర చూపిస్తే జ్యోతిష్యం మీ అబ్బాయి కాశీ నుంచి వస్తాడు. ఒక వారం తర్వాత వస్తాడని ఆయన చెప్పాడు. అందుకని ఇంట్లో వాళ్ళు ఎతకకుండా భయపడకుండా ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత నేను మళ్ళీ వారం తర్వాత వచ్చాను. మా అమ్మ అప్పుడు చెప్పింది. వచ్చిన తర్వాత "నీకు కాళీమాత అనుగ్రహం ఉందని చెప్పాడాయన. నువ్వు మళ్ళీ తిరిగొస్తావు" అని చెప్పాడు. కానీ అక్కడ నాకాయన చెప్పాడు. ఒకాయన వచ్చి "నేను కాళీమాత భక్తుడిని. నేను నీళ్ళల్లో గూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నా గానీ నాకేం గాదు. అమ్మవారు నన్ను కాపాడతారు. నా మోకాళ్ళు గూడా నాకు బాలేవు. నేనొకసారి నీళ్ళలో పడిపోయి కొట్టుకొని 2 మొత్తం చాలా దూరం వెళ్ళిపోయినా గానీ నేను బతికే ఉన్నాను. అమ్మవారు నన్ను కాపాడిందని" చెప్పి అప్పుడాయన చెప్పాడు. కానీ నాకప్పుడు ఎక్కువ శివుడి మీద భక్తి ఉండేది. నేను వచ్చేసిన తర్వాత చెప్పారు. నాకప్పుడు అర్థం కాలేదు కాళీమాత మీద అనుగ్రహం ఉందని. ఆ తర్వాత ఇటొచ్చాను. విశ్వేశ్వరానంద భారతీ స్వామి వారు ఉచితంగా మంత్రం ఇస్తారని చెప్పి ఆయన దగ్గర మంత్రం తీసుకున్నాను.
ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను. నువ్వేంది ఎందుకు వచ్చావు? అందరూ సమస్యలు అడుగుతుంటే అందరేమో నాకు ఆ సమస్యలు నేను చెప్తా ఉన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు మీలాగే అవ్వాలని ఉంది, ఇట్లా సన్యాసం తీసుకోవాలని ఉంది, అట్లా ఉండాలని చెప్పాను. ఆయన నవ్వేవాళ్ళు వెళ్ళినప్పుడు. నవ్వి నీకు ఏ దేవత అంటే ఇష్టం అని అడిగితే నేను శివుడు అని చెప్పాను. అప్పుడు శివుడు ఫస్ట్ కాలభైరవ స్వామి అని చెప్పాను అప్పుడు. ఎందుకంటే నేను కాశీ వెళ్ళటానికి కారణం కాలభైరవ స్వామి అనుగ్రహం ఉంటేనే కాశీలోకి వెళ్ళగలరు. కాలభైరవ స్వామి రూపం శివుడిలో ఉగ్రమైన రూపం అని చెప్పేసి శివుడిది చేశాను. శివుడిది కూడా ఎంత చేసినా కానీ 1,00,000 సార్లు కనపడలేదు నాకు. ఎందుకని నాకు కనపడట్లేదు అని చెప్పేసి నేను బాధపడ్డాను. నేను ఇంత పొద్దున్నే లేచి వెళ్ళిపోయేసి చేసేవాను. కనపడట్లేదని చెప్పేసి నేను గుళ్ళకి కూడా బాగా తిరిగేవాడిని. నడుచుకుంటా చెప్పులు లేకుండానే మా ఇంటి దగ్గర నుంచి బండి ఉన్నా గానీ, బండ్లో పెట్రోల్ ఉన్నా గానీ నేనంతే నడుచుకుంటా 2, 3 కిలోమీటర్లు శివుడి గుళ్ళన్నీ తిరిగేసి వచ్చేవాడిని. దారిలో ఏ పువ్వులు కనిపిస్తే ఆ పూలన్నీ కోసుకుంటూ వెళ్ళి శివుడికి ఇచ్చేవాడిని. మా ఫ్రెండ్స్ అంతా నన్ను అప్పుడు పిచ్చోళ్ళలా చూసేవాళ్ళు. వీడెందుకని ఇట్లా అయిపోయాడని చెప్పేసి, వీడికేదో పిచ్చి పట్టిందని చెప్పి. ఇంకిట్లా నాకు అసలు ఆ పిచ్చి అనేది పోలా శివుడి మీద. అన్ని ప్రేమల కంటే శివుడి మీద ప్రేమే చాలా బలమైందని నాకు అర్థమైంది ఇప్పుడు. అసలు ఎన్ని చేసినా గానీ అసలు ఆ శివుడి మీద భక్తి అనేది పోయేది కాదు నాకప్పుడు. పోవాలని చెప్పేసేసి ఇంకా తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక ఆలోచన వచ్చేది. ఈసారి మళ్ళీ విని అక్కడ గురువులు లేరని చెప్పేసి, సరే ఈయన దగ్గర కూడా ఈయన నా గురువు కాదు అని చెప్పేసి అర్థమయ్యి నాకు ఇంకా నా గురువు గారు ఎక్కడో ఉన్నారు అని చెప్పేసి నీ గురువు ఎక్కడ ఉన్నారో వెతకాలని చెప్పేసి ఈసారి శ్రీశైలం బాగా విన్నాను. శ్రీశైలం గురించి శక్తిపీఠం 2 కలిపి ఒకే చోట ఉన్నాయి అని చెప్పేసి శ్రీశైలంలో సెర్చ్ ఇదైతే దగ్గర 500 అయితే వెళ్ళేసి రావచ్చు అని చెప్పేసి బస్కి శ్రీశైలం వెళ్ళటం మొదలు పెట్టాను. ఇంకా ఆ తర్వాత శ్రీశైలం వెళ్ళిపోయేసి అక్కడ ఉండేవాడిని. అక్కడ ఉన్న గుహలు అక్కడ ఏంటి అసలు ఎవరెవరు ఉంటారు అని చెప్పేసి వాళ్ళందరినీ అడుగుతా అసలు ఇక్కడ అసలైన వాళ్ళు ఎవరు ఉంటారు ఎక్కడ ఉంటారంటే అని చెప్పేసి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు నార్త్ నుంచి నాగసాధువులు వాళ్ళు. వాళ్ళ దగ్గర దీక్ష తీసుకుంటే నీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి కొంతమంది చెప్పేవాళ్ళు. చాలా మందిని చూశాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నువ్వు డబ్బులు ఇస్తే నీకు దీక్ష ఇస్తాము అని చెప్పి అట్లా చెప్పేవాళ్ళు. కానీ నేను డబ్బులు ఇచ్చే వాళ్ళని నమ్మకూడదు, డబ్బులు అడిగే వాళ్ళని అని చెప్పేసి నాకు మనసులో ఉండేది. నిజమైన గురువులు ఆ విద్యని ఉచితంగానే ఇస్తారని చెప్పేసి వారి శిష్యులకి. కానీ నా గురువు కోసం అక్కడ బాగా సారంగధర మఠంలో అక్కడ ఉండేవాడిని. అక్కడికి వెళ్ళి సేవ చేస్తా. వారం రోజులు అక్కడే ఉండేసి ఇంట్లో అడిగితే బయటికి వెళ్తున్నానని చెప్పేసి 2 రోజులు ఇంటికి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేవాడిని. సేవ చేస్తే మన కర్మలు త్వరగా తగ్గిపోయి అప్పుడు మనకి గురువు గారు దొరుకుతారని చెప్పేసి అక్కడే ఉండి అక్కడ కొంతమంది నాలా తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ అడవుల్లోకి వెళ్తా ఉంటే వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళేసి అడవిలో ఏమేమి గుహలు ఉన్నాయి అక్కడ ఇక్కడ సాధన చేస్తే బాగుంటుందని చెప్పి అన్ని గుహల్లో అక్కడ వాళ్ళతో పాటు సాధన చేస్తూ ఉండేవాడిని. నా దగ్గర ఉన్న మంత్రంతోనే సిద్ధేశ్వరానంద స్వామి వారు ఇచ్చిన మంత్రం అది చేసేవాడిని. శ్రీశైలం చేస్తే ఒకటి 100 సార్లు ఎక్కువ ఫలితం వచ్చిందని చెప్పేసి విన్నాను. ఇంకా అక్కడ తిరుగుతా అక్కడ ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా శివానంద స్వామి అని చెప్పేసి ఆయన అలానే చిన్నప్పుడు వచ్చేసి ఆయన సన్యాసం తీసుకున్నాడు ఇంట్లో వదిలేసేసి. ఆయన బాగా మంచివాడు. అతను రూపాయి బిళ్ళ కూడా అడగడు. కానీ ఆయన కూడా గురువు లేడు. కానీ ఆయన 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు సాధన. ప్రాణాయామ చేసేవాడు. అదే నాకు ఆయన ప్రాణాయామ చూపించాడు ఎలా చేయాలి ఏమిటి అనేది. ఆ తర్వాత ఇది మనకి మంత్రం వాళ్ళ అనుభవాలు రావట్లేదని చెప్పేసి నేను ప్రాణాయామకి వెళ్ళాను. ఆ ప్రాణాయామ కూడా ఆయన చూపించిన కొన్ని 4, 5 చూపించాడు. ఒకటి చేస్తే పట్టు సాధిస్తే నువ్వు దాన్ని బ్రీతింగ్ ఎక్కువసేపు ఆపగలిగితే నీ కుండలన్నీ యాక్టివేట్ అయిద్ది అని చెప్పాడు. నేను అది 40 రోజులు చేశాను. గట్టిగా ఆయన చెప్పినట్లు పొద్దున్న, సాయంత్రం 2 గంటలు, 3 గంటలు. ఆ ప్రాణాయామ చేసినా గానీ 40 రోజులు చేయమన్నాడు వస్తది అనుభవం అన్నాడు. నీ కుండలిని జాగృతి అయిద్ది అన్నాడు. కానీ నేను చేశాను 40 రోజులు. కానీ అది కూడా నాకు ఎఫెక్ట్ చూపించలేదు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాను ఆయన దగ్గరికి. ఏంటి నాకు ఇలా నీ కర్మలు ఎక్కువ ఉన్నట్టున్నాయి స్వామి. ప్రాణాయామ చేస్తే త్వరగా కరుగుతాయి కానీ ఇంకా కరగలేదంటే నీకు
అంటే ఆయన దగ్గర పాత పుస్తకాల్లో మంత్రాలు ఉండేది. కుండలిని మంత్రం అని చెప్పేసి అది ఇచ్చాడు ఈసారి. నేను ఇది నేను నోటితో చెప్పను గానీ, ఇది వేరే వాళ్ళ స్వామీజీ నాకిచ్చాడని చెప్పేసి అది ఇచ్చాడు. చాలా పెద్ద మంత్రం అది కుండలినిది. మళ్ళీ ఇంటికెళ్ళి అది తీసుకొని ఓ వారం రోజులు ఆయనతో పాటు తిరిగి అడవుల్లో ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ ఉంటాడాయన. ఆయనతో పాటు తిరిగి అంతే ఉండేవాడిని. ఆయన గుహలో అయన్నీ చూపిచ్చేవాడు నాకెక్కడ ఏంటి, ఎక్కడ పవర్ ఎక్కువుంటది ఏ గుహలో అని జెప్పేసి మొత్తం చూపిచ్చేవాడు. ఆయనతో పాటు తిరిగి అన్ని గుహలు, మంచి మంచి ప్లేసెస్ ఇద్దరం కలిసి తిరిగేవాడిని. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసేవాడిని తిరిగి. ఈసారి ఆ మంత్రం మళ్ళీ 40 రోజులు చేశాను. మళ్ళీ అది గూడా ఏం ఎఫెక్ట్ రాలేదని జెప్పేసి మళ్ళీ ఎళ్ళాను ఆయన దగ్గరికి. ఇంకా ఆయన కాదని జెప్పేసి ఇక మళ్ళీ వేరే వాళ్ళ కోసం ఎదురు జూస్తా ఉన్నాను. వేరే గురువు ఎవరైనా వస్తారేమో అని జెప్పేసి. ఇంకా వేరే వాళ్ళ కోసం అప్పటికే నేను ఇంకా ఇయన్నీ చేసున్నాను. కానీ ఎవరిని చూసినా గానీ గడ్డాలు, మీసాలు పెంచుకునే వాళ్ళంతా ఈయన గురువేమో, ఈయన గురువేమో అన్నట్లు కనిపిస్తా ఉండేది. కానీ వాళ్ళు మనం వెళ్లి అడిగితే, "నువ్వు కొంచెం ఏమన్నా అమౌంట్ ఇస్తానంటే డబ్బులిస్తాం" అనేవాళ్ళు కొంతమంది. చాలామంది. ఇంకప్పుడే అర్థమైంది నిజమైన గురువులు మనకి దొరకడం చాలా కష్టం అని జెప్పేసి. మ అప్పుడు అక్కడ ఒకాయన పరిచయమయ్యాడు నాకు. ఆయన నా జాతకం చూసి, "నీకు ఒక సంవత్సరం అయితే ఉంది నీ జాతకంలో ఒక సంవత్సరం పాటు చేస్తావని" చెప్పాడప్పుడు. గురువు దొరుకుతాడు నీకని చెప్పాడు. కానీ నాకు ఆయన మాటలు నమ్మబుద్ధి కాలేదు. అసలు మనకేమో ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నాను. కానీ దీక్ష పెట్టుకుని 40 రోజులు, సంవత్సరం అంటే మన వల్ల ఎక్కడైద్దని అనుకున్నాను. అది ఇప్పుడుండే జీవితంలో ఖచ్చితంగా నేను ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్ జీవితంలో వెళ్ళిపోతాననుకున్నాను. ఆయన వాళ్ళ గురువుగారు వస్తారని చెప్పాడు. ఆయన అప్పుడు చెప్పాడు సాధన చేసేవాళ్ళతను. అమ్మవారి మాట్లాడతారు అని చెప్పేవాడాయన. నాకు అమ్మవారి మీద అంత ఇంట్రెస్ట్ లేదు స్వామి అని చెప్పి ఆయనకి చెప్పాను. అమ్మవారు మాట్లాడతారు, అమ్మవారు సాధన తీసుకో అన్నాడు. నేను ఆయనొచ్చి మీ గురువుగారు వస్తారని చెప్పేసి చెప్పాడాయన. ఆ రోజు ఆయన రాలేదు వాళ్ళ గురువుగారు. అప్పటిదాకా వారం రోజులు నా శ్రీశైలంలో అప్పటికే. ఇక లేట్ అవుతుందని చెప్పేసి ఇంట్లో మళ్ళీ తిడతారని చెప్పేసి మళ్ళీ వాళ్ళ గురువుగారు రాకపోయేసరికి నేను ఇంకా ఇంటికెళ్ళాను. ఆయన వెళ్ళేటప్పుడు నువ్వు గురు చరిత్ర చదువు బాగా 2, 3 సార్లు చదివాక ఈసారి రా శ్రీశైలం నీకు దొరుకుతారని చెప్పాడు. ఈసారి గురు చరిత్ర చదివి 3 సార్లు మళ్ళీ శ్రీశైలం వెళ్ళి అక్కడ దత్తాత్రేయ స్వామి వారు పాదుకలు అవన్నీ కదిలివను అక్కడ చుట్టూ చెట్టు దగ్గర మాయమైపోయారని చెప్పి అక్కడే ప్రదక్షిణలు చేస్తా అక్కడే చదివి పుస్తకం తెచ్చుకొని చేశాను. అయితే ఒకతను వచ్చేసి నాకు మంత్రదీక్ష ఇచ్చాడు. కానీ నీకు మంత్రం ఇవ్వాలంటే నాకు 2000 కొట్టన్నాడు ముందల. నాకు ఇంకా అతని మీద ఇంట్రెస్ట్ పోయింది. అయితే అప్పుడేమైందంటే ఒక సంఘటన జరిగిందది. ఏమైందంటే అది నేనప్పుడే 40 రోజులు దీక్ష చేసేసి అక్కడి నుంచి వస్తున్నాను. అప్పటికి 40 రోజులు దీక్షలో ఉన్నాను. మందు గాని అట్లాంటివి ఏం ముట్టుకోకుండా అసలు ఇట్లా ఉండేవాడిని. మా ఫ్రెండు సడెన్‌గా ఫోన్ చేసి రమ్మన్నాడు. వెళ్ళాను అతని దగ్గరికి. వెళ్తే అతనేమన్నాడంటే అతను నిజమైనోడే. కాపోతే అతను ముందల నేను కూర్చున్నప్పుడు కొద్దిగా ఎనర్జీ నాకు కంట్లోకొచ్చినట్టు అనిపిచ్చింది. సరే ఇతని దగ్గర తీసుకుందాం అనుకున్నాను దీక్ష. అతనేమన్నాడంటే వచ్చేటప్పుడు కొంచెం వేరేదేదో అడిగాడు. సరే తీసుకొస్తానని చెప్పానది. ఏదో అడిగితే మూలిక అది తీసుకొస్తా అని చెప్పాను. అది వెతుకుతున్నాను మూలిక కోసం. వచ్చిన తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ దగ్గరికెళ్ళాను. దీక్షలో ఉన్నాను. నువ్వు తాగుతావా అని మా ఫ్రెండ్ అడిగాడు. నేను తాగనురా నేను దీక్షలో ఉన్నానురా అని చెప్పాను. అయితే వాళ్ళు నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్ దాకా ఉన్నారు. అయితే ఏమైందంటే అప్పుడు మా ఫ్రెండ్ పడిపోయాడు తాగేసి అక్కడే. వాడిని ఇంటికి తీసుకొని వాడి బండి మీదే అక్కడికెళ్ళాను. వాడి బండి మీదే ఎళ్ళాను. కానీ అక్కడ ఏం జరిగిందో మరేమో తెలీదు. నేను మధ్యలో వాడికేదో పనుందని బయటికెళ్ళొచ్చాను. వచ్చిన తర్వాత బయటకొచ్చిన తర్వాత వాడి మెడలో చైన్ లేదు. "ఏమైందిరా చైన్" అని చెప్పేసి అడిగాను. లేదు. అయితే ఇక అది ఆయన ఇక మా ఫ్రెండ్ ఆ నింద నా మీద ఏసాడు చైన్ అని. అప్పుడు అర్థమైంది. ఓహో! ఇలా జరిగిందని నేను అతని దగ్గర మంత్రదీక్ష తీసుకోవటం ఇది ఆయన గురువు కాదు. అందుకనే ఇలా జరిగిందని చెప్పేసి అప్పుడు అనుకున్నాను. అప్పుడు వెంటనే ఆయన దగ్గర పిరమిడ్ మాస్టర్ దగ్గర నేను సాధన చేస్తా ఉండేవాడిని. మెడిటేషన్ గూడా చేస్తా ఉండేవాడిని. ఒకే టైంలో ఇట్లా 2, 3 చేస్తా ఉండేవాడిని. మెడిటేషన్ చేసి ఆయనకి చేస్తే, "అది నీకనవసరం. అది ఎక్కడో పడిపోయిందని" జెప్పేసి ఆయన చూసి చెప్పాడు. "నువ్వు నువ్వది వాళ్ళకి చెప్పేసి వాళ్ళేది చేసినా గాని, నువ్వు ఉన్నదున్నట్టు చెప్పేసేయన్నా. నేనంతే జెప్పాను. నాకైతే సంబంధం లేదని" జెప్పేసి, ఆ చైన్ అనేది పోయింది. ఎక్కడ పోయిందన్నా గాని. ఆహ్
మా ఫ్రెండ్ అప్పుడు అర్థమైంది నాకు. కొంచెం మనకి ఇట్లా మన గురించి తెలుసు కూడా ఇట్లాంటివి అని చెప్పేసి, మనం ఎంత స్పిరిచువల్‌గా ఉన్నా, దైవభక్తుల్లో ఉన్నా గానీ, వీళ్ళు ఇట్లాంటి ప్రాపంచిక వస్తువుల గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కంటే అని చెప్పేసి అర్థమైంది. అప్పుడు తాగే వాళ్ళతోటి కొద్దిగా దూరంగా ఉండాలనుకున్నాను. అప్పుడు అంతే భక్తి కంటిన్యూ చేస్తా వచ్చాను. అట్లా కొన్ని రోజులు ఇట్లా ఉండాను. కొన్ని రోజులు మళ్ళీ నార్మల్‌గా స్పిరిచువాలిటీకొచ్చేవాడిని. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ, ఇంక నాకు ఒక గురువు గూడా దొరకట్లేదు ఎందుకని అని జెప్పేసి బాగా బాధపడేవాడిని. అసలెందుకని నేను ఇంత చేస్తున్నా గానీ, ఇన్ని ఎఫర్ట్స్ చేస్తున్నా గానీ అని జెప్పేసి 40 రోజులు, ఒక 60 రోజులు చేశాను ఇంకా ఎక్కువ. మనసైతే ప్రశాంతంగుంటుంది, కుదుటంగా ఉంటుంది గానీ, దర్శనాలైతే నాకేం కలగలేదు. ఇదంతా కూడా ఇక నాకప్పుడు అర్థమైంది. నాకు గురువు మనకి ఎన్ని వెతికినా, ఎన్ని చేసినా గానీ, ఆళ్ళు రావాలనుకున్న టైంకి వాళ్ళొస్తారు. మనం ఎఫర్ట్స్ చేస్తానే ఉండాలని జెప్పేసి ఇక నాకిక ఎన్ని చేసినా గానీ, అన్నిట్లో వెళ్లిబెట్టేసి అన్నిట్లి చేశానే. ఒక్కదాని మీద నిలబడి ఉంటే కొంచెం జరిగేదనుకున్నాను. కానీ ఎందుకని నాకు ఏం రాలేదనుకున్నాను. తర్వాత పిరమిడ్ మెడిటేషన్ దానికి కూడా ఎళ్ళాను. అక్కడికెళ్ళిన తర్వాత ఆయన దగ్గర చాలా బాగా అనిపిచ్చేది. ఆయన చాలా చెప్పేవాళ్ళు. కేవీ రావు మాస్టర్ గారు, "మెడిటేషన్ చెయ్యి. చాలా బాగా చేస్తున్నావు. నువ్వు చిన్న వయసులోనే. నువ్వు ఇంత చిన్న వయసులో వచ్చావంటే నీకు పూర్వజన్మలో ఏదో ఉంది" అని జెప్పేసి ఆయన జెప్పారు. అప్పుడు నాకర్థమైంది. ఓకే. నాకిది పూర్వజన్మల్లో కొంచెం ఉంది. అందుకనే నాకిప్పుడు వచ్చింది అని జెప్పేసి ఆయన గుహల్లో తీసుకెళ్ళి అక్కడ చాలా మెడిటేషన్ చేపిచ్చేవాళ్ళు. ఆయన ఆయన దగ్గర చేస్తా ఉంటే చాలా బాగుండేది మెడిటేషన్. కానీ నాకు దర్శనాలు ఏమయ్యేది కాదు. నేను అడిగేవాడిని, నేను మరి మీకు గురుగారు ఇట్లా చేస్తున్నాను గదా! మరి నాకెందుకని ఏ అనుభవాలు రావట్లేదు అని జెప్పేసేసి, చేయాలి ఇంకా, కర్మ మొత్తం తొలగిపోయిన తర్వాత వస్తాయి అని జెప్పేసి చెప్పేసారు. కొన్ని రోజుల తర్వాత ఇంకా ఆయన ఓన్లీ చేసిన తర్వాత నాకర్థమైందింకా. ఇది గూడా నాకు కాదు. ఇది గూడా నాకు సెట్ అవ్వదని జెప్పేసి. వేరేదేదో ఉంది. నా గురువుగారు వేరే వాళ్ళున్నారని జెప్పేసి, నేను మళ్ళీ అది గూడా వదిలేసేసి ఒక 2, 3 నెలలు ఎళ్లి అటు, తర్వాత పౌర్ణం ధ్యానానికి ఇటొచ్చేసేసాను. ఇక ఈసారి హ్మ్. ఇక ఇది వదిలేద్దాం. ఇంక మనకసలు ఇది సెట్ అవ్వదని జెప్పేసి ఇక నార్మల్ జీవితం అన్నా ఇప్పటికే 4 సంవత్సరాలు తిరిగి అటు సగం, ఇటు సగం, సగంగా ఉండి అటు సన్యాసం తీసుకోలేక, ఇటు ఇది తీసుకోలేక, ఇక చివరికి నన్ను పిచ్చి హాస్పిటల్‌లో గూడా యేసారు. ఈడికి పిచ్చి పట్టిందని జెప్పేసి రిహాబిలిటేషన్ సెంటర్‌లో. కానీ మా నాన్నకేమో చెప్తేనేమో అది అర్థం గాదు. హ్మ్. పిచ్చి పట్టిందని జెప్పేసి వాళ్ళకేమో, మా నాన్నేమో నేనేదో మందు తాగుతున్నాను, గంజాయి కొడుతున్నాను అట్లా అనుకునేవాడు మా నాన్న. కానీ నాకప్పటికి ఏ అలవాట్లు అట్లాంటియి చేసేవాడిని గాదు నేను. ఇక ఆ తర్వాత ఈ శివుడి మత్తు నుంచి కొద్దిగా వారం రోజులు నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసినట్టు పడుకోబెట్టేసేసేవాళ్ళు. నేను వాళ్ళకి చెప్పేవాడిని నన్ను వదిలేస్తాను డాక్టర్స్‌కి అలా చెప్తా ఉండేసరికి నన్ను వదిలేసారు వాళ్ళు వారం రోజుల తర్వాత. ఇంట్లో గూడా నేను ఇంకెటెళ్ళనని జెప్పాను. చదువుకుంటానింకా. నార్మల్‌గా మీరు చెప్పినట్లే చేస్తానని జెప్పేసి. నీకింకా ఎళ్ళిపోవాలంటే నేను ఇంట్లోంచి ఎళ్ళిపోతాను. హిమాలయాలకెళ్దాం అనుకున్నాను ఈసారి. మా నాన్న ఎళ్ళిపోమన్నాడు. ఆస్తి కాగితాలు గూడా సంతకం పెట్టేసేసి ఇంకెళ్ళిపో. ఈ ఆస్తికి నీకు సంబంధం లేదని జెప్పి. నేను సరే అని జెప్పాను. సంతకాలు గూడా పెడతా అని జెప్పాను. ఇంకప్పుడు అంత వైరాగ్యంతో ఉండేవాడిని. ఇంకప్పుడు ఇంక ఈ ఆధ్యాత్మికం అనేది ఒక మత్తు లాంటిది. అది శివుడి భక్తి అంటే ఇంక చాలా మత్తని అర్థమైంది. ఇంకా వద్దులే ఇంకా తర్వాత కొన్ని రోజుల తర్వాత నేనింకా నార్మల్‌గా మా ఫ్రెండ్స్‌తో తిరుగుతా కొద్దిగా అది వదిలేసేయాలని జెప్పేసి ఇక మత్తు మద్యం అలా తిరిగేవాడిని. కొద్దిగా మా ఫ్రెండ్స్‌తో పాటు కొద్దిగా వాళ్ళతో తిరిగితే కొద్దిగా రిలాక్స్‌డ్‌గా ఉంటదని జెప్పేసి, కొద్దిగా మర్చిపోదాం అని జెప్పేసి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఇంక అలా మర్చిపోయి నార్మల్ జీవితం గడిపాను. నాకు మళ్ళీ తగిలేది మళ్ళీ వచ్చి. ఏదో ఒక ఆలోచనొచ్చి ఎవరో ఒకళ్ళ ద్వారా మళ్ళీ నాకు మళ్ళీ మొదలుపెట్టాను. మళ్ళీ ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇటొచ్చేసి శ్రీశైలంలో తిరుగుతా ఉండేవాడిని. ఎవరన్నా తగులుతారేమో అని జెప్పేసి. వెతకాలని చెప్పి చివరిసారిగా ఇక ట్రై చేద్దాం అని జెప్పేసేసి నేనింకా మాలేసుకున్నాను. ఒక 108 రోజులు ఉండాలని జెప్పేసి. ఒక 80 మా ఫ్రెండ్ చెప్పాడు మాలేసుకుందాం అని జెప్పేసి. సరే నా మనసులో అంత లేదు. సరే నీకోసం యేసుకుంటానని జెప్పాను. మా ఫ్రెండ్ 40 రోజులు ఉంటాలనుకున్నాడు. ఎండాకాలంలో మేమేసుకుంది నార్మల్ కాలంలో గాదు. సర్లే అని జెప్పేసి నేనేసుకొని వెళ్ళాను శ్రీశైలం ఇంకా.
వాడేమో ఇంట్లో ఉన్నాడు. నేను అక్కడ ఎందుకో వాళ్ళ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. సడన్‌గా ఇంకా ఒక్కసారిగా ఎందుకో స్ట్రైక్ అయిపోయేసి, వాడికి చెప్పా పెట్టకుండా వాళ్ళ ఇంట్లో ఏం చెప్పకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని మాల్‌లో. వాళ్ళకెవరికీ ఏం చెప్పకుండా నేనింకా ఒక దుప్పటి, 2 పంచెలు పెట్టేసేసుకొని, నా దగ్గర డబ్బులున్నాయి. ఇంకా ట్రైన్ ఎక్కేసేసి, బస్ ఎక్కేసేసి నేను శ్రీశైలం వెళ్ళిపోయి అక్కడే వారం రోజులు ఉండిపోయాను. ఇంక అక్కడే ఉండాలి ప్రశాంతంగా ఉందని చెప్పేసి మనసు. నాకెప్పుడు మనసు ప్రశాంతంగా ఉండిద్ది అని అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత చివరగా అక్కడికెళ్ళాను. చివరగా ఇంకా అమ్మవారిని అడుగుతున్నాననమాట ఇంకా. ఇన్ని తిరిగానమ్మా, ఇన్ని శివుడి కోసం ఇన్ని చేశాను. కానీ చూసావా నాకు కనీసం ఒక్కసారి కూడా కనపడలేదు. కనీసం ఒక దీక్ష, ఒక గురువుగారిని ఇవ్వమని ఇన్ని ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నా గానీ నాకు కనీసం ఒక గురువుగారిని కూడా ప్రసాదించలేదు. నేను ఏ తప్పు చేయలేదు ఇప్పటిదాకా. అసలిప్పటిదాకా నేను ఎంత నిజాయితీగా ఉన్నానో, ఇన్ని చేసి ఇట్లా చేస్తున్నా గానీ నువ్వు నాకు కనపడట్లేదు ఇక. నువ్వు గనక ఇంక నాకు కనపడకుండా నాకిక దారి చూపించకపోతే ఇక నేను ఈ ఆధ్యాత్మికం అనేది వదిలేస్తానసలకి. ఇంకసలకి ఇది ఇక వేస్ట్ అని చెప్పేసేసి ఇక నేనింక రాను ఇంకసలు దీంట్లోకి. ఇంకసలకి ఎప్పటికీ రానని చెప్పేసి అమ్మవారికి నేను అనుకున్నాను మాల్లో ఉండి రాత్రిపూట. పొద్దున ఒకతనొచ్చాడు. నీకు దీక్ష ఇస్తానని చెప్పేసి మామూలుగా చిన్నపిల్లాడిలానే ఉన్నాడు. సరే ఈయన అమ్మవారు పంపించిందేమో అనుకోని నేను అతని దగ్గర మంత్రం తీసుకొని చేస్తున్నాననమాట. ఆయన 2 రోజులు అతనితో పాటు తిప్పాడు. తీసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి చేశాడు. తర్వాత మాచర్ల వెళ్ళాము. అక్కడ నాలాగా ఒక అబ్బాయి ఉండేవాడు మాచర్లలో. అతనికి అరుణాచలం వెళ్ళాలని చెప్పేసి అతనికి కోరికనమాట. సతీష్ అని చెప్పేసి మాచర్లలో. అతను అతనికేంటంటే థర్డ్ ఐ ఓపెన్ అయిపోయి అతనికి మొత్తం కనపడుతూ ఉండేదనమాట. నా గురించి మొత్తం చెప్పేసేసాడు. అసలకి నేను బిత్తరయిపోయాను. స్వామి నువ్వు ఇలా ఉండేవాడు ఇంతకుముందు. అది ఇది అని చెప్పేసి నా గురించి మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత ఇదేంది ఈయనకి అతను చాలా ఫార్వర్డ్‌గా ఉన్నాడు. ఇతను ఏ సాధన అతనికి ఆటోమేటిక్‌గా అతని మంత్రం అతని దగ్గరికి వచ్చింది. అప్పుడు అతను చెప్పాడనమాట. ఇతను ఇతను ఫేక్ ఈయన అని చెప్పేసేసి నేనప్పుడు అక్కడుండి బాధపడుతున్నాను. అదేందమ్మా ఇలా చేశావని చెప్పేసి. ఇప్పుడే ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చూశాననమాట. మీరు నిజంగా నిజాయితీగా గురువు గారి కోసం వెతుకుతున్నారా? వెతుకుతుంటే లింక్‌లో జాయిన్ అవ్వండి అని చెప్పేసేసి. నేను జాయిన్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత నాకు కాల్ చేశారు. ఫోటో అడిగారు ఫస్ట్. అదేంది ఒక్క రూపాయి కూడా లేకుండా మీకు నిజంగా వెతుకుతున్నారా గురువుగారి కోసం అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత రూల్స్ కూడా చెప్పారు ఫస్ట్. ఎవరి దగ్గరికెళ్ళినా గాని రూల్స్ ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి అంతా ఏమి ఉండదు. నువ్వు ఎట్లా కావాలంటే అట్లా ఉండు అనేవాళ్ళు. తాగు ఏదైనా చేసుకో అనేవాళ్ళు మామూలుగా కొంతమంది. కానీ ఇక్కడేంది ఇంత సిస్టమాటిక్‌గా ఉంది. ఈయనెవరో చాలా మంచోరులాగా ఉన్నారు. ఇన్ని ఉన్నాయంటే ఇది నిజమైందని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను. ఫోటో అడిగారు. ఫస్ట్ నీకు యోగ్యత ఉందో లేదో చూస్తామని చెప్పారు. అరే! ఇదేంది ఈ రూల్స్ యాక్సెప్ట్ చేయడమే కాకుండా ఇది కూడా ఉందా? సరే నేను ఇన్ని సంవత్సరాలు తిరిగినందుకు నాకు కనీసం చూద్దాం యోగ్యత ఉందంటే నేను ఇప్పుడు తిరిగిన దానికి కొద్దిగా నాకు ఓకే అనుకున్నాను. నేను కూడా కొద్దిగా మంచిగా చేశానని చెప్పేసి. కానీ ఒక్కసారిగా దానికి యోగ్యత ఉందనంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. నేను ఈ ఫీల్డ్‌లో కొద్దిగా గొప్పో 2, 3 మెట్లయితే ఎక్కగలిగాను ఇన్ని సంవత్సరాలు తిరిగినందుకు అని అనుకున్నాను. ఆ తర్వాత రూల్స్ అయన్నీ చెప్పారు. ఆహ్, నాకు అప్పుడు నాగరాజు అన్నగారు కాల్ చేశారు. అన్నీ చెప్పారు. ఓకే. మరి నీకు కాల్ చేస్తారు. నీకు అయన్నీ చెప్తారు. నువ్వు పురాణ ప్రవచనాల అప్డేట్స్ అయన్నీ ఇవ్వాలి. మరి చేయగలవు అన్నారు. నేను అయన్నీ చేస్తానని చెప్పాను. ఇంక వెంటనే చెప్పి ఇక జూమ్ కాల్స్ అవన్నీ ఉంటాయి. అప్పుడు నేను సరే ఓ వారం రోజుల తర్వాత కంప్లీట్ చేసాక నీకు దీక్ష స్టార్ట్ చేస్తారు. నువ్వు స్టార్ట్ చేస్తే అని చెప్పారు. నేనప్పుడు గుత్తికొండ బిలంకెళ్ళాము నేను. అక్కడ మాచర్లో ఉండే సతీష్ స్వామి. అతను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్‌గా ఉన్నాడనమాట. స్పిరిచువాలిటీలో నాకంటే. కాకపోతే అతనికి ఏ గురువు లేడు. ఆటోమేటిక్‌గా పంచభూతాలు అతనికి ఒక మంత్రం ఇచ్చేసాయి. అతనిది వేరే లెవెల్ అనమాట. అయితే అతనితో చాలా బాగుండేది. ఇంకా ఆయనతో పాటు ఆ గుత్తికొండ బిలంకెళ్ళి అతనితో పాటు సాధన చేస్తా ఉన్నాను. అప్పుడు అతను గూడా నేను చెప్పాను, 40 రోజులు చేశావు నువ్వు గూడా దీక్ష పెట్టుకొని నేను గూడా ఇలా ఒక దీక్షలోకెళ్తున్నాను. నువ్వు చెయ్యి నేను చేద్దాం అని జెప్పేసి. అతను చేశాడు. నేను గూడా ఇంకా అప్పుడు నాకు నడుచుకుంటా శివమాలలో ఉండేసరికి
రాళ్ళు అయన్నీ గుచ్చుకొని బెలూన్‌లో బాగా ఆ రోజు అక్కడే జూమ్ నా దాంట్లో 20% ఉంది. దీక్ష నియమాలు నువ్వసలు ఎందుకొచ్చావే? అని జెప్పి గురువుగారు ఫస్ట్ అడిగి చెప్పారు. మామూలుగా ఉండదు సాధన అంటే ఏం పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నావు. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే నువ్వు ఈడకొచ్చేది. పూర్వజన్మలో ఏదో నిన్ను లాక్కొచ్చింది ఈడకి. మరి నువ్వు చెయ్యాలి, చెయ్యగలవు అంటే ఉండు లేదంటే చేయలేవా? అని జెప్పి అడిగారు. చేస్తాను గురుగారు ఖచ్చితంగా అని జెప్పేసి నేను జెప్పానప్పుడు స్టార్టింగ్‌లో. సరే అయితే రేపు సామాను అయన్నీ పెడతాను రాత్రికి. అప్పుడు ఫ్రైడే ఇచ్చారు. తర్వాత రోజు ఇచ్చారు సాటర్‌డే. నేను అదే రోజు అప్పటికప్పుడు ఈరోజే తీసుకుంటాను గురువుగారు అని చెప్పేసి ఇంటికెళ్ళి ఫాస్ట్‌గా కాళ్ళు నొప్పులున్నా అన్ని సామాన్లు కొనేసేసి వెళ్ళిపోయి తీసేసుకున్నాను. ఈరోజే తీసుకుంటాను గురువుగారు నేనని చెప్పేసి ఆ స్వామికి కూడా చెప్పాను. నేను ఇలా వెళ్తున్నాను స్వామి నువ్వు కూడా నీది అతను కూడా ఇలానే నాలానే బాగా దెబ్బతిన్నాడు. ఇలా గవర్నమెంట్ జాబ్ అయన్నీ పోయి పాపం అంతే స్వామి పిచ్చోళ్ళం అయిపోతాం. ఈ ఆధ్యాత్మికంలోకొస్తే. నువ్వు సన్యాసం అటు పక్క ఆలోచనలు అవి పెట్టుకుంటే అని చెప్పేసి అతనికి కొద్దిగా ధైర్యం చెప్పేవాడిని. నాలానే ఉన్నాడని చెప్పేసేసి. కాపోతే అతను కూడా చేసుకుంటాను స్వామి అని చెప్పాడు. ఏదైనా మాసాలు జాయిన్ అని చెప్పాను. అయితే నేను ఇంకొచ్చేసేసి సామాన్లు కొనుక్కొని తీసుకున్నాను. మంచం తీసుకోవడానికి ఫస్టే నాకు చాలా అసలు బస్సులో అయితే సీట్ కూడా దొరకలేదు నాకు. అంతే కాళ్ళు నొప్పులు, కాళ్ళు కూడా ఉబ్బిపోయినాయి నాయి. అయినా గాని ఇంటికెళ్ళి మంత్రదీక్ష గురువుగారు ఫస్ట్ నార్మల్ బీజాక్షర మంత్రానికెళ్ళాలంటే ముందల ఫస్ట్ స్టేజ్ దాటాలి అని చెప్పారు. నాకు ఏ మంత్రైనా పర్లేదనుకున్నాను. ఫస్ట్ గురువుగారు మంచి గురువుగారు దొరికితే చాలనుకున్నాను. గురువుగారు ఎప్పుడైతే ఫస్ట్ వాయిస్ మెసేజ్ పెట్టారో నాకు, అప్పుడే ఇంక నాకు ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఈయనే నా గురువుగారు అని చెప్పేసేసి. ఎందుకంటే గురువుగారి వాయిస్‌లోనే నాకప్పుడు ఇన్ని సంవత్సరాలు తిరిగి ఆ ఉపశమనం మొత్తం గురువుగారి వాయిస్‌లో నాకప్పుడు అనిపిచ్చింది. ఫో ఫోటో చూడకపోయినా గానీ, ఏదో తెలియని ప్రశాంతంగా ఉండేది నాకప్పుడు. చాలన్నట్లుగా. ఇంగా గురువుగారి వాయిస్ రోజుకొకసారి విన్నా గానీ, నాకప్పుడు ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా ఉండేది. అప్పుడు గురువుగారు ప్రతిరోజు పెట్టేవాళ్ళు మెసేజ్‌లు. ఇక స్టార్ట్ చేశాను. గురువుగారు మంత్రం ఇచ్చారు. స్టార్ట్ చేశాను. ఇక ఫస్ట్ రోజే అనుభవాలు నాకు స్టార్ట్ అయిపోయినాయింక. ఫస్ట్ రోజు కూర్చొని చేశాను. చేయంగాల్నే ఫస్ట్ వీళ్ళ దగ్గర విన్నాననమాట. వీళ్ళేంది ఇంతమందికి గొప్ప ఇన్ని అనుభవాలొచ్చినయి అని మనకు కూడా వస్తాయేమో అని జెప్పేసి. నేను కూర్చోంగాల్నే నాకు ఫస్ట్ కాళీమాత అమ్మవారు వచ్చేసేసి నాకు కనిపించేసేసి మా ఇంట్లో తిరిగి అమ్మవారు. ఆ తర్వాత నేను నా శరీరంలో నుంచి ఒక సూక్ష్మ శరీరం బయట ఎవరో వచ్చి నన్ను తీసుకెళ్ళి ఒక గురువు ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళి నన్ను అయి చూపించి కొంచెం మళ్ళీ తీసుకొచ్చారు. నా చేత హోమం చేపిస్తున్నట్టు. తీసుకొచ్చారు నా సూక్ష్మ శరీరాన్ని. అప్పుడు నాకు అర్థమైంది. మన గురువుగారు చాలా గొప్పవాళ్ళని జెప్పేసి ఏదేమైనా గాని నేను ఖచ్చితంగా చేయాలని జెప్పి. ఒక ఫస్ట్ రోజుకి ఎన్ని అనుభవాలొచ్చినియంటే ఇక ఆ రోజుకే నాకు జీవితం చాలనిపించింది. ఇన్ని రోజులు కష్టపడిందంతా ఆ ఒక్క రోజుతోనే నాకు చాలనిపించింది. కానీ శివుడి దర్శనం ఆ రోజు కాలేదు ఫస్ట్ రోజు. ఇంకా శివుడి దర్శనం కాలేదని జెప్పేసి అనుకున్నాను. ఇంకా అప్పుడు గురువుగారు మెసేజ్ పెడితే, "గురువులయ్యా నీకు తీసుకెళ్ళి సూక్ష్మ శరీరంలో నీకు హోమం చేపిస్తున్నారు. స్టార్ట్ చేశారు. నీ చేత నువ్వు జాగ్రత్త చేసుకోవాలి ఇంకా. చేసుకుంటే ఉంటావు లేదంటే లేదు" అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు గురువుగారి వాయిస్ రోజు వినంగానే మనం అనుభవాలన్నీ పెట్టిన రోజే మన గురువుగారు ప్రతిరోజు వాటికి రిప్లైలు ఇస్తా ఉండేవాళ్ళు. అప్పుడు ప్రతిరోజు వింటా ఉంటే ఆనందంగా ఉండేది నాకప్పుడు. ఇంక పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇప్పుడు బాగా సాధన చేసేవాడిని. ఫస్ట్ తక్కువలో చేసేవాళ్ళు. నాకు కొద్దిగా ఇంతకుముందు చేసేవాడిని కాబట్టి నేను ఫస్ట్ రోజే 2 గంటలు కూర్చున్నాను. సాధారణ గంటన్నర, 2 గంటలు కూర్చున్నాను. ఫస్ట్ రోజే నాకు పెద్ద పరీక్ష ఎదురైంది. ఇంట్లో కొద్దిగా చిన్న గొడవయి నైటే చాలా పెద్ద గొడవయింది. ఫస్ట్ రోజే పరీక్ష బాగా ఎదురైంది. కానీ నేను అయన్నీ పట్టించుకునేవాడిని కాదు. ఏదన్నా ఇంకా మొత్తం గురువుగారు ఇంకంతా అమ్మవారి మీదే మొత్తం గురువుగారి మీదే పెట్టేసేసేవాడిని. ఏదొచ్చినా గానీ ఇదంతా పరీక్షలే గురువుగారు చెప్పారు. పరీక్షలు బాగా వస్తాయని చెప్పేసి. ఇంక నేను అయన్నీ అసలు పట్టించుకునేవాడిని కాదు. ఎన్ని పరీక్షలొచ్చినా గానీ. ఆలోచన అలా తీసి పక్కన పడేసేవాడిని. అది పరీక్ష అయినా గానీ. అంతే గురువుగారు ఈ సాధన అంతే ఇంక మంత్రం చేసుకునేవాడిని. ఆ తర్వాత చిన్న చిన్నగా నేను సాధన చేస్తా వచ్చాను. అది ఎలా గడిచిపోయిందో నాకు గూడా తెలీదు ఇప్పటిదాకా ఫస్ట్‌లో. అంతే 2 గంటలని 2:30 గంటలు అలా ఫస్ట్ మొదలుపెడతా వచ్చేవాడిని.
అయితే వేరే మంత్రం 2 మంత్రాలు చేసుకోవచ్చని చెప్పారు గురువుగారు. నేను ఇంతకుముందు ఒకాయన ఉన్నాడు కదా శ్రీశైలంలో. ఆయన చెయ్యాలా వద్దా అని చెప్పేసి ఒకరోజు నేను గురువుగారికి మెసేజ్ చేశాను. అతను ఫోటో పెట్టేసేసి నేను గురువుగారికి నాకు తెలియక పెట్టాను. ఈయన దగ్గర మంత్రం తీసుకున్నాను గురువుగారు. ఏం చేయాలి? 2 కలిపి చేయమంటారా? ఈయన మంచోడా కాదా గురువుగారు అని చెప్పేసి. గురువుగారు ఏందయ్యా పిచ్చి పిచ్చిగా సలహేస్తున్నావు నువ్వు. అసలు ఎవరిదో ఫోటో పెట్టి నాకు పెట్టి మంచోడా కాదా ఇట్లాంటి చేస్తావు ఏందో గురువు గారితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అని చెప్పేసి నేర్చుకున్నారు. అప్పుడు నేను ఇంక అప్పటి నుంచి గురువు గారికి భయపడట్లేదు మెసేజ్లో పెట్టేవాడిని కాదు. ఆ, అప్పుడు అర్థమైంది గురువు గారు చెప్పారు ఇండైరెక్ట్ గా చెప్పారు. అతను ఆపేసేసేయమన్నట్లుగా అర్థమైంది నాకు. ఇంకా ఆ మంత్రాన్ని ఆపేసి నేను మన మంత్రం ఒకటే చేశాను. ఇంకా ఏదైనా ఒక మంత్రం చాలని చెప్తారు గురువు గారు. ఒక మంత్రం చేసుకుంటే చాలు జీవితానికి అని చెప్పేసి. ఇంకొకటి మంత్రం చాలు మనకి ఇంకేం అవసరం లేదని చెప్పేసి ఆ మంత్రమే చేస్తూ ఉండేవాడిని. చిన్న చిన్నగా చేస్తూ ఉంటే నాకు అసలుకి ప్రతిరోజు అనుభవాలు వస్తానే ఉండేవి. అసలుకి 2 నిమిషాలు 3 నిమిషాలు అనుభవాలు కనపడతానే అమ్మవార్లు దేవతలందరూ నా ముందు నుంచి వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొత్తం దేవతలందరూ అసలు ఏంటా ఇది అసలు ఇంత ఈ పీఠం ఏంది అసలుకి ఎవరికి తెలియకుండా ఉంది. అసలుకి ఇంత గొప్ప శక్తి గల పీఠం నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని తిరిగి ఇన్ని చేసినా గానీ ఒక్కసారి ఒక్క దేవ ఒక్కసారి కూడా కనపడని వాళ్ళు ఇప్పుడు ఇంతమంది వద్దన్నా కానీ కనపడుతున్నారు అని చెప్పేసి నాకు అనిపించింది. అప్పుడు అర్థమైంది ఒక నిజమైన గురువు అది. ఇంకా నేను బీజాక్షర మంత్రానికి కూడా రాలేదు. అది చిన్న మంత్రం. నార్మల్ మంత్రానికే గురువు గారు ఇంత శక్తి ఇచ్చేసేసారు. ఇంత అనుగ్రహం మన మీద ఉంది. గురువు గారి దగ్గర చాలా శక్తి ఉంది. మనం ఎలాగైనా కానీ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇంకా ఇన్ని సంవత్సరాలు కష్టపడిందంట ఈ ఒక్కటి జాగ్రత్త చేసుకుంటే మనం ఒక మెట్టు పైకి ఎక్కుతాం అని చెప్పేసి అంతే. ఎన్ని పరీక్షలు వచ్చినా గానీ చాలా పరీక్షలు అయితే వచ్చినాయి నాకు. ఇంట్లో పెద్ద గొడవ అయిపోయి ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయి బయటికి నేను విడిగా ఉండి అలా అలా అయినా కానీ మళ్ళీ వచ్చేసారు 2 రోజుల తర్వాత. అట్లా గురువు పోలీస్ స్టేషన్ దాకా అట్లా గొడవలైనా కానీ మళ్ళీ వెంటనే 2 రోజుల తర్వాత సర్దుపడిపోవటం అట్లా జరిగాయి గొడవలు. అయినా కానీ గురువుగారి మీద నమ్మకం పెట్టుకుంటే నేను ఇప్పుడు చెప్పేవాడిని కదా గురువుగారికి అవన్నీ ఆటోమేటిక్గా పరీక్షలన్నీ అట్లా వస్తా ఉండేవి. అట్లానే నేను ఆలోచించేవాడిని కాదు ఎక్కువ తీసి పక్కన పెట్టేవాడిని. అలా జరుగుతా అయిపోయింది. అలా అలా 3 నెలలు గడిచింది. 3 నెలల తర్వాత గురువుగారు నార్మల్గా ఇస్తారు మంత్రం. అప్పుడు నాకు 3 నెలల తర్వాత ఇవ్వలేదు. 4వ నెల అప్పుడే ఇక నేను అన్నసంతర్పణ స్టార్ట్ అవుతాను. శ్రీశైలంలో ఫస్ట్ అరుణాచలంలో అన్నసంతర్పణలో అలా పెట్టారు. నాకు అనుభవాలు అయితే చాలా బాగా వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించాయి. నాకు ఒక కిరీటం ఉండి నేను అదే కిరీటం ఇచ్చేసేసి చేస్తే గురువుగారు నీకు రాజయోగం ఉందయ్యా నువ్వు జాగ్రత్త చేసుకుంటే అమ్మవారు నీకు రాజయోగం ఇస్తానంటుంది అని చెప్పేసి చెప్పినప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారు విజయవాడ అమ్మవారు కనిపించారు గురువుగారు అన్న కూడా. నువ్వు మధ్యలో పోకిరేషాలు వేసావంటే మధ్యలోనే వెళ్ళిపోద్ది. నువ్వు పోకిరేషాలు వేయకుండా తిరగకుండా జాగ్రత్తగా ఉండమంటుంది అమ్మవారు అని చెప్పేసి కూడా గురువుగారు చెప్పారు. ఇప్పుడు అర్థమైంది నాకు మధ్యలో ఈ కొన్ని పోకిరేషాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ తో తిరగటం కొంచెం బయటికి వెళ్ళడం కొంచెం తగ్గించుకోవాలి. అట్లాగే వాళ్ళు ఫోన్ చేసినా కానీ బయటికి వెళ్ళకూడదు ఎక్కువ తిరగకూడదు అని చెప్పేసి జాగ్రత్తగా ఉన్నారు దీక్ష అయిపోయేదా కానీ హింట్ ఇచ్చారు గురువు గారు. నేను అంతే జాగ్రత్తగా బయటికి వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా ఉండి బయటికి వెళ్ళినా కానీ ఏం చేయకుండా జాగ్రత్తగా ఉండేవాడిని. అలా అలా ఇంకా ఇంట్లో చేస్తా ఉండేవాడిని. ఇంక అప్పుడు గురువుగారు చెప్పేవాళ్ళు అనమాట. ప్రతి జూమ్ కాల్స్ కానీ అన్నీ కూడా నేను అటెండ్ అయ్యాను. ఇప్పటిదాకా దాదాపు అన్ని జూమ్ కాల్స్ నేను అటెండ్ అయ్యాను. ఒక జూమ్ కాల్ కూడా మిస్ కాలేదు. ఏదైనా ఉంటే గురువుగారు ముందరే చెప్పేవాడిని. ప్రతి పురాణ ప్రవచనాల అప్డేట్స్ కూడా చాలా బాగున్నాయి. పురాణ పురాణ ప్రవచనాలు కానీ డైలీ అప్డేట్స్ కూడా మనకి గురువు గారు కనబడటంగానే మనకి ఎప్పటికప్పుడు మన సాధన పెంచడానికే తప్ప ఇప్పుడు తగ్గించడానికి కాదు. మనం జూమ్ కాల్స్ కూడా మనం మాట్లాడుతూ ఉంటే సాధనలో మనకి ఎలా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా ఉన్నా కానీ నాకు స్టార్టింగ్ చాలా డౌట్స్ ఉండేవి. శివ అన్న గారు జూమ్ కాల్ నేను ఫస్ట్ అటెండ్ అయ్యాను. అన్నగారు చాలా బాగా చెప్పేవాళ్ళు. ఫస్ట్ ఫస్ట్ ఆయన జూమ్ కాల్ అటెండ్ అయినప్పుడే చాలా డౌట్స్ క్లియర్ అయిపోయాయి. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే స్టార్టింగ్ గురుగారు పెట్టేవాళ్ళు. ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ ఫస్ట్
అన్నీ అడగగానే అప్పుడు నాకు ఇంకా ఇంక క్వెషన్స్ లేకుండా అయిపోయేది. వాళ్ళు చెప్పే క్వెషన్స్‌లో నాకు ఆన్సర్స్ దొరికేయి. ఎక్కువ అడిగేవాడిని కూడా కాదు క్వెషన్స్. అన్నిటికి అలా అలా జుంకాలు చాలా బాగా ఉపయోగపడ్డాయి నాకు. అలాగే పురాణ ప్రవచనాలు కూడా ఏ గుడికెళ్ళినా గానీ, అరుణాచలం గానీ, అక్కడ మొత్తం అసలు గోపురం కట్టిన దగ్గర నుంచి అసలెందుకు కట్టారు? ఎలా కట్టారు? ప్రతి ఒక్క దానికి గూడా ఎందుకు అనేది ప్రతి ఒక్క దానికి ఒక కారణం ఉందనేది నాకు అర్థమైంది. ఈ చెట్టు ఎందుకుంది? అసలక్కడ ఎందుకుంది? ఎందుకుందనేది ప్రతి ఒక్కటి కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పురాణ ప్రవచనాలు విన్నప్పుడల్లా చాలా మనశ్శాంతిగా ఉండేది. ముఖ్యంగా లాస్ట్‌గా రామాయణం విన్నప్పుడైతే అసలు చాలా లక్ష్మీ నరసింహస్వామి విన్నప్పుడైతే నాకు స్వామివారు అసలు కనిపించేసేసి నా కళ్ళమ్మట నీళ్ళొచ్చేసింది. స్వామివారి దర్శనం గూడా అయిందప్పుడు నాకు చాలా బాగా. చాలా పురాణ ప్రవచనాలు కూడా జాగ్రత్తగా వింటే చాలా బావుంటుంది. మనకి చాలా దర్శనాలు గూడా అవుతాయి పురాణ ప్రవచనాలు మనం జాగ్రత్తగా వింటే. అలాగే చాలా బావుండేది పురాణ ప్రవచనాలు గాని అన్నీ ఇప్పటిదాకా. అన్నీ గూడా టైమ్ టు టైమ్ అప్డేట్ ఇచ్చేసేవాడిని నేను. ఏది కూడా పెండింగ్‌లో పెట్టుకునేవాడిని గాదు. పెండింగ్ ఏదైనా ఉంటే ఫస్ట్ గురువుగారికి చెప్పేవాడిని. డైలీ అప్డేట్స్ కూడా. అలాగే ఇంకా నేను మధ్యలో ఇక గురువుగారికి చెప్పాననమాట. గురువుగారు మరి నేను ఇలా యూకే పెట్టుకోవాలనుకుంటున్నాను గురువుగారు. మరి సాధన అనేది అక్కడికెళ్ళాక చేసుకోవచ్చా? లేదంటే అసలు ఏం చేయమంటారు గురువుగారు అని చెప్పేసి. ఆ! పెట్టుకోవయ్యా అనిలు పెట్టుకో అని చెప్పారు గురువుగారు. చాలా మంచిదే. పెట్టుకుంటే ఏమైంది ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఇప్పుడే ఇంకా. ఆ తర్వాత చిన్నగా అన్న సంతర్పణలకి వాళ్ళ ఇంట్లో అక్కడే పెడతా ఉండేవాళ్ళు. ఫస్ట్ అరుణాచలంలో స్టార్ట్ చేశారు. అందరూ కలిసి ఎళ్లి అన్న సంతర్పణ స్టార్ట్ చేయటం. ఫస్ట్ అరుణాచలంలో చేస్తున్నప్పుడు అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేను అందుకనే ఎళ్ళాలనుకోలేదు. చాలా బాగా వాళ్ళు చెప్పిన అనుభవాలు ఒక అమ్మవారొచ్చేసేసి పాయసం ఎంత తిప్పినా గాని నిల్లగానే ఉంటుంది గానీ గట్టిగా అవ్వట్లేదని చెప్పేసి ఎంత ట్రై చేసినా, ఎంతమంది చేసినా గాని నెయ్యి పోసినా గాని దాంట్లో ఒక ఫారెన్ స్త్రీ ముద్దొచ్చి అలా తిప్పంగాల్నే అమ్మవారొచ్చేసి మరి పాయసం కూడా చాలా టేస్టీగా రావటం. ఆ దేవతా దర్శనాలు అవన్నీ కూడా చెప్తా ఉంటే గురువుగారు ముందలే అసలక్కడ ఏం జరుగుతా ఉంటది, ఏంటని మొత్తం చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం అనిపిచ్చింది. అలా ఇంకా నాకు అసలు నేను కూడా ఖచ్చితంగా ఎళ్ళాలి అన్న సందర్భంగా అని చెప్పేసి అనుకుంటా ఉండేవాడిని. అయితే నెక్స్ట్ ఏం చేశారంటే శ్రీశైలంలో పెడుతున్నాము అని చెప్పేసి చెప్పారు. అప్పటికి నాకింకా మంత్రదీక్ష లేదు 4 నెల అవుతుంది. థర్డ్ అండ్ హాఫ్‌ది. అప్పుడే అక్కడికెళ్తున్నాను నేను. శ్రీశైలం కంటే ఫస్ట్ ఫస్ట్ నేను పేరిచ్చాను. అప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోయినా నేనొస్తాను గురువుగారు అని చెప్పేసి. నేను ఇంట్లో ఇంక ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి డబ్బులు తీసేసుకొని ఇంకా శ్రీశైలం నేను, తుమ్మటి రాజశేఖర స్వామి, సాయిగొప్ప స్వామి ఉండేవాళ్ళు. ముగ్గురం కలిసి శ్రీశైలం అన్న సందర్భంగా మేము వస్తామని చెప్పేసి ముగ్గురం కలిసి ఎళ్దాం అనుకున్నాము. ఈ అన్న సంతర్పణలు పెట్టడానికి కూడా చాలా కారణాలు అసలు ఎలా పెట్టాలి అనేది గురువుగారు చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. ఎందుకు పెడుతున్నాం అసలకి ఏంటి అనేది ప్రతి ఒక్క దానికి అన్ని చాలా విశ్లేషణ ఇచ్చేవాళ్ళు గురువుగారు. వాళ్ళు చెప్పులేసుకోకుండా పెట్టాలనేది గాని, అన్నదానం అనేది ఎవరికీ కూడా ఉంది, లేదు, ఎవరిని కూడా భేదభావంతో చూడకూడదని జెప్పేసి, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు అని జెప్పేసి ఎవరొచ్చినా దేవతా స్వరూపంలా చూడాలని జెప్పేసేసి. కానీ మన పీఠంలో ఏందంటే సాధన చేసే వాళ్ళ దగ్గరే గురువుగారు డబ్బులు తీసుకుంటారు తప్ప అసలు బయట వాళ్ళది ఎవరి దగ్గర తీసుకోరు గురువుగారు. అన్న సంతర్పణకి. ఆహ్, మన పె మన మనం వడ్డించేటప్పుడు గూడా దేవతలు వేరే వేరే రూపాలు తీసుకొనొస్తారే, ఆ రూపంలో వస్తారే, ఈ రూపంలో వస్తారే అమ్మవారు, అయ్యవారు మరి అని జెప్పేసి అలా చెప్పేవాళ్ళు గురువుగారు. నేను వెంటనే ఖచ్చితంగా ఇంక శ్రీశైలం వెళ్ళాను అందరం కలిసి శ్రీశైలం వెళ్లి అక్కడ శ్రీశైలంలో చాలా అద్భుతంగా అందరికీ అది ఎంత రష్ అయినా గాని పౌర్ణమి టైంకి అందరికీ స్పర్శ దర్శనాలు చేపిచ్చారు గురువుగారు. అలాగే రూమ్‌లో గూడా తీర్చిపెట్టారు మొత్తం అక్కడికెళ్ళంగాల్నే. మనకసలు ఏ ఇబ్బంది లేకుండా దిగంగాల్నే వచ్చి మనల్ని తీసుకొనెళ్ళి, మనకి టిఫిన్స్ దగ్గర నుంచి మొత్తం గురువుగారు లేకపోయినా గాని, గురువుగారు ఎక్కడో ఉన్నా గాని మొత్తం నడిపిస్తా ఉండేవాళ్ళు గురువుగారు. ఫోన్‌లోనే మొత్తం. అయితే ఇక వెంటనే ఇక మేమును రాజశేఖర స్వామి అక్కడికెళ్ళాము. వంట సామాన్ల దగ్గరికి. అయితే అక్కడ ఫోటో తీసి పెట్టమన్నారు గురువుగారు. వంట సామాన్లు ఫోటో తీసి పెడితే, వంట సామాన్ల లిస్ట్‌లో ఒక గంట తక్కువైందని జెప్పేసి చెప్పారు గురువుగారు ఫోటో పెడితే.
నార్మల్‌గా చీకట్లో తీసి పెట్టిన ఫోటోనే. అదేంది గురువుగారికి ఎట్లా తెలుసు ఒక గంట తక్కువైందని ఆటో ఫోటో తీసి పెట్టినా గాని అర్థమైంది గురువుగారికి. అందుకే లెక్కేస్తే ఒక గంట తగ్గింది. అప్పుడు నేను ప్రత్యక్షంగా నేనక్కడుండి నేను చూసాను గురువుగారి లీలలు. చాలా హ్యాపీ అప్పుడు గురువుగారికి మెసేజ్ పెట్టాను. అవును గురువుగారు నిజంగానే అని చెప్పేసి. అలా గురువుగారు ఎవరెవరు వస్తారు? అసలు ఏ వేషాల్లో వస్తారు? ఏ శారీ కట్టుకొనొస్తారు? ఎన్ని గాజులు పెట్టుకొనొస్తారు? బొట్టు అసలు ఎలా పెట్టుకుంటారని ప్రతి ఒక్కటి చెప్పేవాళ్ళు గురువుగారు. దద్దోజనంలో ఏమైద్ది? నీళ్ళెక్కువవుతాయా? అన్నం గట్టిగుంటుందా? అని చెప్పేసి గూడా మనకి ముందలగానే జుమ్కాల్లో చెప్పేసేసేవాళ్ళు గురువుగారు మొత్తం. ఎవరి వల్లైనా ఇబ్బందుంటే వాళ్ళ వల్ల చెప్పేవాళ్ళు. జరగబోయేది మొత్తం చెప్పేవాళ్ళు అన్న సందర్భంలో. అలా మనకి చాలా ఏ ఇబ్బంది లేకుండా ముందలే జరిగి గురువుగారు చెప్పేసేసి మనకి చాలా అన్న సందర్భం చాలా విజయవంతంగా జరిగేలా చేస్తారు. అన్ని అన్న సందర్భంలో వేరే కానీ ఇక్కడ అన్న సందర్భంలో అనేది చాలా వెరైటీ ఇక్కడ. మనం ఎన్ని ప్లేట్లు లెక్కేసి పెట్టినా గానీ జనాలక్కడ కనపడరు. కానీ ప్లేట్లు మొత్తం ఎళ్ళిపోతాయి. కానీ చూస్తే లెక్క చూస్తే జనాలుంటారు, ప్లేట్‌లెళ్ళిపోతాయి. రైస్ గూడా ఉండదు. ఏమి ఉండదు. అన్నీ వెళ్ళిపోతాయి. అది నాకు చాలా బాగా అనిపిచ్చేది. ఒక గంటలోనే మన అన్న సమర్పణ మొత్తం పూర్తయిపోయేది మాది. ఓ 1000 మందికి అలా చేసినా గానీ వెంటనే ఒక గంటలోనే ఆ గంటలోనే అయిపోయేదక్కడ. అక్కడికి వెళ్ళినప్పుడు గురువుగారు చెప్పారనమాట. అమ్మవారు ఇలా రూపంలో వస్తారయ్యా అని జెప్పేసి. నాకు అప్పుడు నా కూరగాయలు కట్ చేసేది ఇచ్చారు ఫస్ట్. కూరగాయలు కట్ చేసి అంటే నేను చాలా హ్యాపీగా అనిపించింది. మనం కట్ చేసే కూరగాయలు అమ్మవారొచ్చి తింటారు. ఎవరికీ దక్కని అదృష్టం మనకి దక్కుతుందని జెప్పేసేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే అందరూ గూడా అక్కడ చాలా మన తోటి సాధకులందరూ గూడా దేవదాస్ గారు వారు టిఫిన్ తీసుకొచ్చి ఇవ్వటం. వారిచ్చిన టిఫిన్ టేస్ట్ గూడా ఇప్పుడు గూడా నాకు గుర్తుంది చాలా బాగుండేది. చాలా రుచిగా ఉంటదక్కడ. ఏదిచ్చినా గానీ అక్కడ మన నైవేద్యం ప్రసాదం గాని అంతా ఆ రుచి ఇంకెక్కడా దొరకదు. నాకు ఇప్పుడు గూడా నేను చాలా మిస్ అవుతా ఉంటాను అన్న సందర్భంలో అయన్నీ చూస్తా ఉంటే. నేను అటెండ్ అయిన ఉండుంటే నేను అన్నీ అటెండ్ అయ్యేవాడిని. అసలు ఒక్కసారి ఆ అన్న సంతర్పణకెళ్ళే టైంలోనే నేను ఇది మాక్ ఇంటర్వ్యూస్ ఇట్లాంటివి ఉండేయి కాలేజ్‌కి. ఆహ్, ఆ ఇంటర్వ్యూకి ఉంది నాకు. కానీ ఆ తర్వాత ఫస్ట్ దాంట్లో ఫెయిల్ అయ్యాను. ఆ నెక్స్ట్ టైమ్‌కి ఇక్కడ వెళ్తున్నాను. ఇంకా వెళ్లి అన్న సంతర్పణ చేసేసొచ్చిన తర్వాత గురువుగారు అనిల్ నీది మామూలుగా అయితే గురువుగారు ఎవరికీ పౌర్ణమి రోజున మంత్రదీక్ష ఇవ్వరు. బీజాక్షరాల మంత్రం. నేను శ్రీశైలంలో ఉండి అక్కడ ఆ గుహలో అయన్నీ చూపిచ్చాను. సాయిగోపి స్వామికి, తుంబటి రాజశేఖర స్వామికి అవన్నీ. గుహలో అయన్నీ చూపిచ్చి ఇక్కడ ఇలా ఉంటది బావుంటది స్వామి అని జెప్పేసి. ఇప్పుడు రాజశేఖర స్వామి గూడా అసలు గురువుగారు దొరకడానికి నేను చాలా కష్టపడ్డాను స్వామి. ఇగో ఈ గుహల్లో ఇక్కడ వారం రోజులు కూర్చున్నాను. ఆడ తపస్సులు చేశాను. ఇగో ఇక్కడ ఇన్ని రోజులున్నాను. ఈడ చేశాను. నీకు నీకు మామూలుగానే వచ్చేసారు గురువుగారు. నీకు మంచి అదృష్టం ఉంది. నువ్వు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అసలకి అని జెప్పేసి చెప్పాను రాజశేఖర స్వామికి. నేను ఇన్ని కష్టాలు పడితే గాని మా గురువుగారు దొరకలేదు. ఎక్కడెక్కడ తిరిగొచ్చాను. నువ్వు చాలా అదృష్టవంతుడివి అని జెప్పేసి. నిజంగా మీ అందరూ గూడా ఉన్నోళ్ళందరూ గూడా పూర్వజన్మలో చాలా అదృష్టం చేసుకున్నారు. ఇక్కడ ఈ పీఠంలో ఉండాలన్నా గాని, ఈ పీఠం గురించి తెలుసుకోవాలన్నా గాని, ఓన్లీ నిజమైన వాళ్ళ మట్టుకే ఇక్కడ రాగలరు. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే. నిజంగా భ్రమరాంబిక అమ్మవారి వల్లే నాకు గురువుగారు దొరకటం గాని, అమ్మవారి మీద ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎప్పుడు శివుడి గురించి తిరిగేవాడిని. కానీ అమ్మవారిని ఒక్కసారి అడిగితే చాలు చాలా ప్రేమ చూపిస్తారు అమ్మవారు. అయితే ఇక అమ్మవారి వల్లే నాకు గురువుగారి తగలడం జరిగింది. అయితే ఇక అప్పుడు చెప్పి మొత్తం చూపిచ్చాను. అప్పుడు రాజశేఖర స్వామి కూడా అమ్మో! మన గురువుగారు చాలా గొప్పవాళ్ళు. ఇంకెప్పుడు కూడా చేయకూడదు అట్లాంటివని చెప్పేసి రాజశేఖర స్వామి చాలా మంచివాళ్ళు. ఆ! చెప్పా. అప్పుడు రాజశేఖర స్వామి కూడా చేసుకుంటా స్వామి జాగ్రత్తగా అని చెప్పేసి చెప్పారు. ఇంకప్పుడు ఇక ఆ తర్వాత అన్న సంతర్పణ మేము చేసిన తర్వాత గురువుగారు నన్ను "అనిల్ మరి ఏంటి దీక్షకి మరి సిద్ధమేనా? తీసుకుంటావా?" అని చెప్పేసి అడిగారు. "ఆ! తీసుకుంటాను గురువుగారు" అని చెప్పాను. నాకు ఏ విధి విధానాలు కూడా ఏం చెప్పలేదు గురువుగారు. అందరికి ఏం చెప్పాలంట. ఆ నైట్‌కి నైటే నాకు మంత్రం ఇచ్చేసేసారు. బీజాక్షరాల మంత్రం. అందరికి కూడా నార్మల్‌గా వేరే చోట ఇచ్చి నాకు మాత్రం శ్రీశైలంలో నాకు రాజవర్ధన్ స్వామికి మా ఇద్దరికి నేను శ్రీశైలంలో ఉన్నప్పుడు ఇచ్చారు నాకైతే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేనెక్కడైతే నాకు గురువుగారు కావాలని మొత్తం వెతికి, వెతికి, తిరిగి, తిరిగి, తిరిగి చేశానో, అలాంటి చోట నాకు గురువుగారు మంత్రదీక్ష ఇవ్వటం ఇదంతా గూడా అమ్మవారే మొత్తం ఒక కథలా నడిపిచ్చి నన్నైతే అక్కడ తీసుకొచ్చి అమ్మవారి దగ్గరే ఎక్కడైతే అడిగానో అమ్మవారిని,
అక్కడే నా గురువు గారి చేత మంత్రం ఇప్పించారు అమ్మవారు. నాకైతే అది ఎప్పుడు మర్చిపోలేదు నేను. అది కూడా పౌర్ణమికి నా గురువు గారు ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. అది నన్ను మర్చిపోలేని రోజు అది. ఇంకా ఆ రోజు బీజాక్షర మంత్రం తీసుకొని చేయంగానే నాకు నాకు చాలా మంచి అనుభవాలు వచ్చినాయి అక్కడ. కొంతమంది సిద్ధ పురుషులు కనిపించారు అక్కడ. ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు అన్ని రోజులు సాధన చేసినా గానీ ఎప్పుడు నాకు ఒక వెలుతురు కూడా కనిపించేది కాదు. కానీ మన మన పీఠంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్కడ కూర్చొని చేసినా, మేము ముగ్గురం అయితే ఒక గుహలో కూర్చొని చేసాం. అక్కడైతే మేము ముగ్గురు 2 గంటల పాటు ఎవరు కళ్ళు కూడా తెరవలేదు. అంతే చీకట్లో అంతే ఉండిపోయాం. ఎక్కడ గంటా మఠంలో ఒక గుహ ఉంటది. ఆ గుహ లోపలే మేము 2 గంటలు కూర్చున్నాం ముగ్గురం. ఆ మంత్రం వల్ల అంత పవర్ ఉంటదన్నమాట. మా గురువు గారు ఇచ్చే మంత్రం. ఆహ్, అసలు మేము ఎవరికి కూడా ఇక కళ్ళు కూడా తెరవాలనిపించలేదు ఆ మత్తులో. ఇంకా అంత ధ్యానంలోకి అంత మంత్రం అంత పవర్ ఉంటది అని చెప్పి నాకు అనిపించింది గురువు గారిని. కాళ్ళు నొప్పులు కూడా రాలేదు మాకు అసలు 2 గంటలు. అక్కడ గంటా మోతాదులో అంత పవర్ ఉందని చెప్పేసి. చాలా అక్కడున్న నిజంగానే పవర్ ఉంది. కానీ ఏ గురువు దగ్గరైతే మనం మంచిగా మంత్రం తీసుకుంటామో అప్పుడు అక్కడ ఉన్నది మనకి అర్థమైద్దని చెప్పేసి నాకు అర్థమైంది. మనం ఎంతగా తిరిగినా గానీ అక్కడే ఉంటది. కానీ మనం పట్టుకోలేము. అదే ఒక గురువుగారు సంరక్షణలో మనం ఉండి ఆ మంత్రం ఇస్తే అప్పుడు నాకు అర్థమైంది. ఓహ్! అసలకి మనం ఏం చేయలేకపోయినా గానీ ఒక చిన్న మంత్రం, ఒక చిన్న అక్షరం గురువుగారి దగ్గర తీసుకున్నా గానీ అది మంత్రంలా పనిచేసిద్దని నిజమైన గురువుగారి దగ్గర. అలా నాకు హ్యాపీ అనిపించిందింకా. ఇంతకుముందు ఎన్ని తిరిగినా గానీ ఇప్పుడు నేను గూడా ఒక శిష్యుడిని. అక్కడ నాకు చాలా మంది కనిపిచ్చారు. నాలాగా తిరిగేవాళ్ళు పిచ్చోళ్ళలాగా ఇంకా. నాకు చాలా బాధేసింది. నేను గూడా ఒకప్పుడు ఇలా తిరిగేవాడిని. పాపం వాళ్ళకి కూడా ఎవరో ఒకళ్ళు దొరుకుతారని జెప్పేసి మా దగ్గరకొచ్చి అడిగేవాళ్ళు కొంతమంది. "నువ్వెక్కడ జేస్తున్నావు?" అని జెప్పేసేసి. "మేము ఇక్కడ తిరుగుతున్నాం స్వామి" అట్లా కొంతమంది. చాలా మంది నిజంగానే అక్కడ తిరుగుతా ఉండేవాళ్ళు నాలాంటి వాళ్ళు. ఇప్పటికి గూడా చాలా మంది తిరుగుతా ఉంటారు. అండ్ నాకైతే అమ్మవారి అనుగ్రహం వల్ల గురువుగారు దొరికారు. అయితే ఇక నేనింకా ఆ తర్వాత రోజు నుంచి మేము ముగ్గురం కలిసి ఇంకా సాధన అయిపోయి చేసుకున్న తర్వాత వాళ్ళు గూడా ఉంటా అన్నారు. అక్కడ నిద్ర చేసిన తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరెళ్ళాము. అన్న సందర్పణ అయితే చాలా జరిగింది అక్కడ శ్రీశైలం. నేనెప్పుడు మర్చిపోలేను. మాకు కూడా తినడానికి లేకుండానే ప్లేట్స్ అన్నీ అయిపోయినాయి. అక్కడ చూస్తేనే జనాలు కనపడలేదు. కానీ అక్కడైతే మేము హటకేశ్వరంలో చేసాము. అక్కడైతే హెవీగా కోతులున్నాయి. కానీ మేము అన్న సందర్పణ చేసే దాంట్లో ఒక్క కోతి కూడా మమ్మల్నొచ్చి ఒక్క డిస్టర్బెన్స్ గూడా చేయలేదు. అసలు మామూలుగా అయితే జనాలు అక్కడ అందరిని అసలు ఎగబడతా ఉంటే వాళ్ళేమైనా తెచ్చుకుంటే కవర్లు మామూలు మా అన్న సందర్పణ మేము అన్ని బయటపెట్టి అన్నీ ఓపెన్‌గా చేస్తున్నా గానీ, మా దాంట్లో ఒక్క చిన్నదాన్ని గూడా పట్టించుకోలేదు కోతులు. బయట జనాలు వాళ్ళ దగ్గర మాత్రం కొబ్బరి చిప్పలు లాక్కెళ్ళటం వాళ్ళందరియి మాత్రం అట్లా చేస్తా ఉండేయి. అయితే చాలా అనిపించింది. కానీ ఒక్క కోతొచ్చింది ప్రసాదం తీసుకోవడానికి ఆంజనేయ స్వామిలాగా. ప్రసాదం స్వీట్ తీసుకొని తినేసి ఎళ్ళిపోయింది. మనిషిలాగే తినేసేసి. అది చాలా భలే అనిపించింది. అలాగే అక్కడున్న వాళ్ళంతా మనకు సహకరించి వెంకటేశ్వరం చేసి చేపిచ్చారు. అంతా గురువుగారి అనుగ్రహం వల్ల చాలా జరిగిందక్కడ. నా ఫస్ట్ అన్న సందర్పణ చాలా బాగా జరిగింది. ఆ తర్వాత అరుణాచలంలో గూడా ఈసారి అన్న సంతర్పణ చేస్తా అన్నారు గురువుగారు. అప్పుడు నాకు అరుణాచలం, శ్రీశైలం ఈ 2 బాగా తిరిగాను. ఆహ్, అరుణాచలం గూడా 5, 6 సార్లు బాగా తిరిగి గురువుల కోసం హెవీగా కొండ మీద కూర్చొని తిరిగి చేశాను అక్కడ గూడా బాగా. అయితే ఫస్ట్ వెళ్ళిన సాధకులు బాగా జింకలు కనిపిచ్చాయి అని జెప్పేసి చెప్పారు. నేను అన్ని సార్లు ఎళ్ళినా గాని నాకెప్పుడు అక్కడ జింకలు కనిపించలేదు. ఇదేంటి నేను ఈసారి ఎళ్ళేటప్పుడు ఖచ్చితంగా నా సందర్భానికి జింకలు కనిపించాలనుకున్నాను. కానీ అక్కడికెళ్ళిన వెంటనే నాకు బయట చాలా జింకలు కనిపించినాయి. అరుణాచలం గూడా నేను, రాజశేఖర స్వామి, సాయిగోబి స్వామి ఇలా ముగ్గురం. మాకు ట్రైనెక్కేటప్పుడే రాజశేఖర స్వామి చాలా పరిగెత్తుకుంటా వచ్చి ఎక్కాడు ఆయన. త్వరగా రమ్మంటే కొద్దిగా మధ్యలో బండి పంక్చర్ అయినా గాని అతనికి ఎలాగోలా మళ్ళీ ఎవరో ఒకళ్ళు బండిచ్చి దింపారు. వచ్చారు రాజశేఖర స్వామి గూడా. ముగ్గురం కలిసి మళ్ళీ అరుణాచలం వెళ్ళాం అట్లానే. అక్కడ అరుణాచలం ఉన్న సందర్భంలో గూడా మేము ముందలే వెళ్ళిపోయామనమాట. ముందలే వెళ్ళిపోయి గ్రూప్ ఎక్స్‌చేంజ్ చేసుకున్నాము. నేను, వెంకటేష్ స్వామి, అన్లిమిటెడ్ స్వామి. అయితే అక్కడ అరుణాచలంలో గూడా ఫస్ట్ అసలు ఈ మంత్రం తీసుకొని మనం వెళ్లి ఎక్కడన్నా ఇంతకుముందు ఇన్ని సార్లు సాధన చేశాం గదా! ఇప్పుడు అసలకి ఏది చూద్దాం ఎక్కడన్నా సాధన చేసి అని జెప్పేసి ఒక చోట చేశాను. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఎళ్ళే దారిలో 10 నిమిషాలు కూర్చోంగానే నాకు సుబ్రహ్మణ్య స్వామి కనిపించి
చాలా చక్కగా నాకు మంచి దర్శనం ఇచ్చి చాలా బాగా జరిగింది. అప్పుడు అర్థమైంది నాకు మనం నిజమైన మంత్రం తీసుకొని మంచి గురువు గారి దగ్గర తీసుకుంటే ఎక్కడికెళ్ళ పని లేదు. మనం ఎక్కడ కూర్చొని చేసుకున్నా గానీ అక్కడికే వచ్చేస్తారు అని చెప్పేసి దేవతలు. అప్పుడు గిరిప్రదక్షిణ చేసేసుకొని దారిలో మొత్తం చాలా జింకలు కనిపించినాయి. చాలా మంది బాగా హ్యాపీగా అనిపించింది. జింకలు కనిపించినాయి. ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత అన్న సందర్పణకి స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ రోజు వాళ్ళు వచ్చే ఆ నైట్‌కి వాళ్ళ ట్రైన్ లేట్ అయిపోయేసేసరికి మొత్తం రూమ్స్ అన్నీ సెట్ చేసేసేసి అందరికి కూడా ఇబ్బంది లేకుండా టిఫిన్స్ అన్నీ ఇచ్చేసేసి అరేంజ్ చేశారు గురువుగారు. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్నీ. ఎంతమంది వచ్చినా గానీ అందరికి రూమ్ సెట్ చేసేసి మేము ఆహ్, తర్వాత అక్కడ చేయాలి ఏంటి అనేది మొత్తం ప్లాన్ అనేది చెప్పారు గురువుగారు. ఎవరెవరు వస్తారు? ఒకళ్ళ వల్ల డిస్టర్బెన్స్ ఉంటదా? ఒక సాధువు వల్ల మరి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పారు. అతను నెక్స్ట్ రోజే గొడవ మొదలుపెట్టాడు. ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయంగానే వచ్చి. కానీ అతను ఏం చేయలేక వెళ్ళిపోయాడు. గురువుగారు చెప్పారు. నేను అప్పుడు మహాలయ అమావాస్యలప్పుడు పితృదేవతల శ్రాద్ధం అనుకున్నాను. కానీ చేయలేకపోయాను. అప్పుడు ఇంట్లో చేయలేదు మా నాన్న చేయమని చెప్పిన. కానీ గురువుగారు అరుణాచలం అన్న సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా మీరు మీ పితృదేవతల రుణాలన్నీ పోతాయ్యా. మీరు అన్న సంతర్పణకి వెళ్ళే వాళ్ళందరికీ అని చెప్పేసి చెప్పారు. సరే ఒక 5 కాకులొస్తే, ఒక 6 కాకులు వస్తాయి అనుకున్నాను. మొత్తం ఎంతమంది అయితే ఎళ్లారో వాళ్ళ తరతరాల పితృదేవతలు మొత్తం వస్తారక్కడికి. మీరు చేసేది వండింది తినటానికి. మీకున్న దోషాలన్నీ పోతాయి పితృదోషాలు అని చెప్పేసి చెప్పారు గురువుగారు. ఇదేంది ఇంతమందా? సరే పోతాయి అని చెప్పేసి నేననుకున్నాను. ఫస్ట్ ఒక 5, 6 కాకులొచ్చాయి. గురువుగారు చెప్పాను. గురువుగారు ఒక 5, 6 వచ్చాయని చెప్పి, ఇంకా వస్తాయయ్యా చూస్తా ఉండు అని చెప్పారు. ఎంతమందున్నారని అందరియి. తర్వాత ఒక 100, 200, 300 కాకుల దాకా వచ్చేసేసాయి. వెంటనే 400 దాకా. గురువుగారు వెంటనే వెళ్లి వాటికి బియ్యం, ఆహారం వేయమన్నారు. ఇంగ గురువుగారు మొత్తం వీడియో తీసి పెట్టానక్కడ. నిజంగానే మీరు చెప్పినట్టే అయింది గురువుగారు అని చెప్పేసి. అన్ని కాకులను చూడటం అప్పుడే మొదటిసారి ఆహారం వేశాను వాటికి. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. మనం చేయలేకపోయినా గానీ ఇక్కడ తీరిపోయిందని చెప్పేసి గురువుగారు మన కోసం చేశారని చెప్పేసి. మేమక్కడ పొద్దున్నే 3:30కి, 4:30కి స్టార్ట్ చేస్తున్నాం. వెంటనే 2 జింకలొచ్చేసేసాయి సిద్ధపురుషుల్లాగా. ఆ జింకల మీదున్న చారలు గూడా చాలా డిఫరెంట్‌గున్నాయన్నమాట. నార్మల్ జింకల కంటే మెరుస్తా ఉన్నాయి. చాలా చుక్కలు చుక్కలుగా ఎక్కువగా. ఆ జింకలను చూసి సిద్ధపురుషులొచ్చారని చెప్పేసి మేము వాటిని నమస్కరించుకొని వాటికి ఆహారం పెట్టేసి అన్నీ స్టార్ట్ చేశారు. అక్కడ గూడా అంతే అంతమంది కూడినాము. క్యూ అయితే గురువుగారు ఒక లైన్ గీస్తారనమాట. అష్టదిగ్బంధనం చేసి ఆ క్యూ గురువుగారు ఎక్కడి దాకా గీశారో ఎంతమంది జనాలొచ్చి నించుంటున్నా గానీ, ఆ లైన్‌లో ఆ క్యూ దాకే కనపడుతున్నారు. అంతకు మించి బయటికెళ్ళట్లే, లోపలికి రావట్లేదు. ఇక్కడ ప్లేట్లు చూస్తేనేమో మొత్తం అయిపోతున్నాయన్నమాట. అన్నం మొత్తం గూడా చాలా గంటన్నరలో అయిపోయిందనమాట. అసలు నేను పెట్టిన రోజు గూడా చాలా మంది అక్కడ అన్నదానాలు చేస్తా ఉంటారు. అంతమందున్నా గానీ, మంది మాత్రం వెంటనే చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ అక్కడ చూస్తేనే తక్కువ మంది జనాలున్నారు. ఇక్కడ ప్లేట్లు చూస్తేనే మొత్తం అయిపోయినాయి. ఎవరు ఎలా వచ్చారో అసలు ప్లేట్లు ఎక్కడికెళ్ళిపోయినాయనేది ఎవరికీ అర్థం కాలేదనమాట. అంతా గురువుగారి దేవతలొస్తా ఉంటారని చెప్పేసి చెప్పారు గురువుగారు. మీకు కనపడకుండానే వాళ్ళెళ్ళిపోతారు తీసుకొని అని చెప్పేసి. ఇప్పుడు అర్థమైంది. అలాగే అక్కడ గురువుగారు నందీశ్వరుడు, బాలత్రిపుర సుందరి అమ్మవారు అందరిని దర్శనం చేసుకుంటారండి మీరు. నందీశ్వర స్వామి వస్తారు. కొమ్ము లాగేసుకొని చుట్టూ చూడండని చెప్పారు. గురువుగారు చెప్పినట్లే. గురువుగారు అక్కడ ఉండరు. కానీ అక్కడుండి మొత్తం చెప్తారు. అక్కడ ఏం జరుగుతది? అసలు అన్నానికి ఏమది దద్దోజనం గాని, అసలు ఉప్పు తక్కువైద్ది అని చెప్పేసి చెప్తారు. అన్నిట్లో దేంట్లో ఏమిద్దో గూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తది. కానీ అక్కడికెళ్తే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చేది అరుణాచలం అన్న సందర్భంగా. నాకెన్ని పనులున్నా గాని వదిలేసి ఎళ్ళిపోయాను. అరుణాచలం అన్న సందర్భంగా ఎళ్ళడానికి ముందల రోజే నాకు పని పడింది. ఇంటర్వ్యూ ఉంది నాకు. మాక్ కాల్స్ అది పాస్ అవ్వలేదు నేను. గురువుగారికి చెప్పదలుచుకోలేదు నేను. కానీ ఆటోమేటిక్‌గా మాక్ కాల్ దాని ముందల రోజే వాళ్ళు కాల్ జేశారు. "నువ్వు పాస్ అయ్యావని" జెప్పేసి చెప్పారు. నేను వెంట రోజు అరుణాచలం హ్యాపీగొచ్చి హ్యాపీగా చేసుకున్నాను. అంతా తిరిగి అక్కడ సాధన జేసుకున్న గురువుగారు. అక్కడ ఎక్కడెక్కడ చేసుకోవాలి అని జెప్పేసి చెప్పి మొత్తం గుడిలో అయితే ఎవరిని కూర్చొనివ్వట్లేదు. అప్పుడు హెవీ రష్.
కానీ నన్ను మాత్రం నేను అమ్మవారి దగ్గర కూర్చున్నాను. ఎవరిని కూర్చొని కూడా కూర్చొనివ్వట్లేదు. అమ్మవారి దగ్గర కూర్చొని గంట సేపు సాధన చేశాను. నేను రాజశేఖర స్వామి. మా ఇద్దరిని మాత్రం కూర్చొనిచ్చారు. ఎవరిని కూడా కూర్చొనివ్వలేదు. అమ్మవారు నాకైతే బంగారు రూపంలో బంగారు కళ్ళతో బంగారు గజ్జలతో తిరుగుతా నాట్యం చేస్తా కనిపించారు అక్కడ నాకు. చాలా మంచి దర్శనం జరిగింది నాకక్కడ. అలాగే అక్కడ నాకు రమణ మహర్షులు కూడా దర్శనం అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే అక్కడ అన్నీ కూడా చూసాము. చెప్పారు శివన్న గారు అక్కడ మొత్తం ఏంటి అనేది. శివన్న గారు అయితే చాగంటి కోటేశ్వరరావు గారు ఎలా అయితే చెప్తారో ఇంకంతే శివన్న గారు కూడా మొత్తం ప్రతి ఒక్కటి వర్ణిస్తారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క చెట్టు నుంచి రమణ మహర్షి వాళ్ళ దగ్గర నుంచి అన్ని చాలా బాగా చెప్పారు శివన్న గారు. అక్కడ ఆవు సమాధి అన్ని కూడా బాగా విశ్లేషించి అలాగే నెక్స్ట్ ఇంకా నేను అది అయిపోయిన తర్వాత అరుణాచలం సందర్భంగా ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాను యూకేకి. ఇంటర్వ్యూ ఒకటి ఉంది. మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళేసి వస్తున్నాను. గురువుగారు కాల్ చేశారనమాట. "ఏనయ్య అనిలు ఏంటి సంగతి? ఏంది మరి ఎలా ఉంది ప్రాసెస్" అని చెప్పేసి. అది కాల్ ఒకటి వేరే కాల్ ఉంది గురుగారు. అది పాస్ అవ్వలేదు. ఇంకా ఇంగ్లీష్ స్పీకింగ్‌ది. అదొకటి పాస్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటది గురుగారు అని చెప్పేసి. గురుగారు అయిపోద్దిలే అని చెప్పారు. అది ఎప్పుడో చెప్పు నాకన్నారు. అది ఇవాళ గాని రేపు గాని చేస్తారు గురుగారు అని చెప్పి అయిపోద్దిలే అన్నారు గురువుగారు. సరే సరే చూద్దాంలే అన్నారు గురువుగారు. సరే అని చెప్పేసాను. గురువుగారు కాల్ పెట్టేసాక ఇంగ్లీష్ దానికి వాళ్ళు కాల్ చేశారు. వెంటనే అయిపోయింది. పాస్ అయిపోయావు అని చెప్పేసి ఇక నువ్వు క్లాస్ వచ్చింది అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఇంటర్వ్యూ గురించి బాగా భయపడేవాడిని. ఇది కాలేజ్ ఇంటర్వ్యూ నేను ఒక కోర్స్ నుంచి ఇంకొక కోర్స్కి మారాను. నాది ఫార్మసీ అయితే నేను ఇటు ఎంబీఏ దానికి వచ్చాను. అక్కడ దానికి కొద్దిగా భయపడ్డాను అక్కడ. కానీ గురుగారు చెప్పారు "ఏం కాదులే" అని చెప్పేసి. అలా వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నట్లుగా. నేను అయ్యే ముందర గురువుగారు చెప్పాను. అయిపోయిందా అన్నాడు గురువుగారు. అయిపోయింది గురువుగారు. పాస్ అయిపోయాను గురువుగారు. ఇంకా క్లాస్ కూడా వచ్చేసింది. ఇంకా వెళ్ళాలి గురువుగారు అక్కడ ప్రాసెస్ ఎలా గురువుగారు అని చెప్పేసేసి. ఇలా నాకు ఇంకా అనుకోకుండానే ఇంకా అసలు ఎటో వెళ్ళాల్సిన వాడిని నేను. ప్రాసెస్ అలా ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి అన్ని గురువుగారి సమక్షంలో అన్ని అలా 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 గురువుగారితో అన్ని అలా 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 అయిపోయి వాళ్ళ లండన్‌కి వచ్చేసాను. ఏ ఆటంకాలు లేకుండా నేను. కానీ గురువుగారు నాకు చాలా ఎప్పుడు గురువుగారికి నేను చాలా రుణపడిపోయి ఉంటాను. నేనైతే అసలకి ఇన్ని నెలలు ఈ బీజాక్ష మంత్రం తీసుకొని ఇక్కడికొచ్చి కూడా ఫస్ట్‌లో సాధన చేయలేకపోయాను. కొద్దిగా ఆ రూమ్స్‌లో కొంతమంది నలుగురు, ఇద్దరు ఉండి, ముగ్గురు ఉండి వాళ్ళ ముందల చేయలేక నేను అరగంట అలా చేసేవాడిని. గురువుగారు కానీ నన్నెప్పుడు ఏమనలేదు. సమయం ఎంత చేయగలుగుతున్నావో అనిల్ అంత చేసుకో జాగ్రత్తగా కొంచెం కొంచెం పెంచుకుంటావు అని చెప్పారు. సాధన ఇక్కడికొచ్చాక. అక్కడున్నప్పుడు 4 గంటలు చేసేవాడిని ఫస్ట్ మంత్రం. గురువుగారు అప్పుడు చెప్పేవాళ్ళు. ఫస్ట్‌లోనే చేసుకోవాలి నువ్వు సాధన. బీజాక్షరాల మంత్రం వచ్చిన తర్వాత చేయలేవు అని చెప్పేసి నాకు శ్రావణ స్వామి వీళ్ళు కూడా చెప్పేవాళ్ళు. నేను ఎందుకు చేయలేనని చెప్పేసి నేను అనుకునేవాడిని అప్పుడు. చేస్తాను స్వామి 4 గంటలు, 5 గంటలు అని చెప్పేసి. ఫస్ట్ చేశాను. ఆ తర్వాత ఆ పవర్ మనం తట్టుకోలేము. ఏదో ఒక రకంగా మనకది చేయలేము అన్ని గంటలు. అది బీజాక్షర మంత్రం అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది. చిన్న చిన్నగా సాధన తగ్గుతూ వచ్చిందది. 4 గంటల నుంచి 3 గంటలు, 2 గంటలు అలా. ఆ తర్వాత వచ్చేదాలో నాకు ఫస్ట్ ఆరోగ్యం బాగా దెబ్బతిపోయింది. బీఎక్స్ మంత్రం తీసుకున్నప్పుడు బాగా కడుపులో నొప్పి అలా వచ్చేది. గురువుగారికి నేను ఎప్పుడు మెసేజ్ చేయలేదు. అప్పుడు చేశాను గురువుగారికి. గురువుగారు ఇలా కడుపులో నొప్పి వస్తుంది గురువుగారు బాగా అని చెప్పేసి. గురువుగారు వెంటనే గురువుగారి ఆజ్ఞ మేరకు ఇలా కషాయం పెట్టుకొని తాగని చెప్పేసి కొన్ని చెప్పారు. ఇలా చేసుకోవాలని చెప్పేసి అది తాగిన వెంటనే నాకు కడుపు నొప్పి వెంటనే తగ్గిపోయింది. అసలు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. కానీ గురువుగారికి మెసేజ్ చేయగానే ఏముండదులే అని తగ్గిపోయిద్ది ఈరోజు అని చెప్పేసి చెప్పారు. వెంటనే నాకు తగ్గిపోయింది. గురువుగారు నాకు చాలా రెమెడీస్ చెప్పారు. శివుడికి అభిషేకాలు చేసుకుంటే మంచిది అని చెప్పేసి నేను ఎప్పుడు అడగలేదు. కానీ గురువుగారి టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తారు మనకి. అలాగే నాకు ఆంజనేయ స్వామికి కూడా చేసుకోమని చెప్పారు. నేను ఆకు పూజ అది కూడా చేసుకున్నాను. అలాగే నాకు చాలా రెమెడీస్ కూడా చెప్పారు. నేను వచ్చేటప్పుడు గురువుగారు నీకు అక్కడ కొంచెం గొడవలు ఇవి జరుగుతా ఉంటాయి అని చెప్పేసి గురువుగారు నాకు ఎక్స్ట్రాగా ఇంకో వేరే 3 పేర్లు కూడా చెప్పారు. అయి చేసుకుంటే నీకు ప్రొటెక్షన్ ఉంటదని చెప్పేసి గురువుగారే. నాకప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నువ్వు లండన్ వెళ్తున్నావు కాబట్టి నీకు
ప్రొటెక్షన్ అనేది వీళ్ళు ముగ్గురు ఇస్తారని చెప్పేసి ఆ ముగ్గురు పేర్లు ఇచ్చేసి గురువు గారు అది కూడా చేసుకోమన్నారు ముందల, సాధన చేసే ముందల. నాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు నాకు ఇక ఫస్ట్ నాకు శివుడు అంటే బాగా ఇష్టం అనమాట. నేను హెవీగా ఎప్పుడైతే శివుడు దర్శనం అయిద్ది అనుకున్నానే, అంతర్దీక్ష తీసుకున్న ఒక వారం రోజులు, 2 నెల తర్వాత అక్కడ ఉన్నప్పుడే నాకైతే శివుడు నాకు చాలా బాగా దర్శనం ఇచ్చారు. ఒక పెద్ద కమలంలో, తెల్లటి కమలంలో పెద్దగా చాలా కనిపించారు. నేను ఆయన దగ్గర ఉన్నట్లు, ఆ తర్వాత ఆకాశ రూపంలో కనిపించారు. ఆ తర్వాత గాలి రూపంలో, ఆ తర్వాత మబ్బుల్లో వచ్చి 2 చేతులు, పెద్ద పెద్ద చేతులతో నన్ను దీవిస్తూ అలా చాలా రూపాల్లో నాకు శివ దర్శనాలయినాయి. ఇంకా గురువు గారు చెప్పారు, నాకు ఇంకా చాలు గురువు గారు, నేను ఏదైతే అనుకున్నానో అది నెరవేరింది గురువు గారు అని చెప్పేసి మంచిదయ్యా అని చెప్పారు గురువు గారు అప్పుడు. నేనైతే అసలుకి ఫస్ట్ 3 నెలలు 4 నెలలు అనుకున్నాను దీక్ష. ఏం, అసలు ఎన్ని నెలలు ఎలా చేశాను నాకు అర్థం కాదు. 3 నెలలు 4 నెలల తర్వాత మైండ్ అనేది అసలు నాకు మారిపోయింది. మళ్ళీ ప్రాపంచిక జీవితంలోకి వెళ్ళిపోయేసి నేను నార్మల్ గా అటు ఇటు తిరుగుతాడు అవి చేస్తా ఉన్నాను. అసలు అట్లా మనసు కూడా వెళ్ళకుండా అసలుకి ఇంతలాగా నేను చేయగలిగాను, ఇన్ని నెలలు చేశానంటే అంతా గురువు గారి దయ వల్లే. అసలుకి మనసు మనం గురువు గారిని నమ్ముకుంటే చాలు, ఇంకేదైనా కానీ నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏదున్నా కానీ మనసులో గురువు గారిని తలుచుకునేవాడిని, అమ్మవారిని తలుచుకునేవాడిని. ఇంకంతే, గురువు గారే అమ్మవారు అనుకునేవాడిని. కన్నీ కూడా ఏదన్నా సంకల్పం కూడా నేను అది చెప్పుకున్నాను కదా, గురువు గారికి ఏదన్నా కానీ నాది కాదని చెప్పేసి అనుకునేవాడిని. ఏదైనా కానీ మనం కనుక నమ్మకంతో గురువు గారి మీద పెట్టుకుంటే మనకి ఏ పని ఉన్నా ఏది ఉన్నా కానీ మన పీఠం పేరు తెలుసుకున్నా కానీ అన్నీ ఆటోమేటిక్ గా అయిపోతూ ఉంటాయి. మనం గురువుగారికి పనిమాల మెసేజ్ పెట్టాల్సిన పని కూడా లేదు. గట్టిగా నమ్మకంతో గురువుగారిని మనసులో తెలుసుకున్న చాలు, గురువుగారికి అవి అర్థమైపోతాయి. గురువుగారు ఆటోమేటిక్ గా చేసేస్తారు మనకి ఏ ఉన్నా కానీ. నేనైతే ఎప్పుడు ఏం అడగలేదు గురువు గారిని, గురువుగారు నాకు చాలా వరకు చేశారు. నాకు వచ్చేటప్పుడు కూడా నాకు ఒక రింగ్ కూడా ఇచ్చి గురువుగారు దాన్ని ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అనేది కూడా అన్ని మనకి దగ్గరుండి చాలా బాగా చూసుకుంటారు గురువు గారు. నాకు అన్ని కూడా చాలా బాగా రెమెడీస్ కానీ ఎన్నో చెప్పారు గురువు గారు. నాకు వచ్చిన అనుభవాలు కూడా నాకు స్టార్టింగ్ చాలా ఎక్కువ అనుభవాలు వచ్చాయి. అమ్మవారు చాలా కనపడటం, పెద్ద పెద్ద కళ్ళతోటి ఎవరెవరో కనపడటం, బట్టలు లేకుండా కొంతమంది సాధువులు కనిపిస్తా ఉండేవాళ్ళు. గురుగారు చెప్పాను, గురుగారు అని చెప్పేసి, గురుగారు వాళ్ళంతా మన పరంపరలో వాళ్ళయ్యా గురువులు. వాళ్ళు అలా వచ్చారు, వెళ్తా ఉంటారు, కనిపిస్తా ఉంటారు, మన పరంపరలో వాళ్ళు అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఆ తర్వాత నేను గురువు గారి అనుభవాలు ఫస్ట్ చెప్పేవాళ్ళు మనకి. చెప్పేదానికి దానికి టాలీ ఎలా అవుతుందా అదేని గురువు గారు ఇలా చెప్తారు అనుకున్నాను ఫస్ట్ నేను. ఏదో చెప్తారని చెప్పేసి. కానీ నేను ఒక రోజు నాకు దర్శనం అయింది. ఎవరిదంటే ఒక అతను ఉండేవాళ్ళు, ఫేస్బుక్ లో చూస్తా ఉన్నాను. ఆయన పేరు గుర్తురావట్లేదు, ఆయన అవధూత గురుంపర. ఆయన నాకు కనిపించారనమాట. అయితే నేను గురువు గారికి ఇలా కాషాయ బట్టలు వేసుకొని అలా వచ్చారు, వెళ్ళిపోయారు గురువు గారు అని చెప్పాను. గురువు గారు తర్వాత నెక్స్ట్ చెప్పారు, అతని పేరు చెప్పేసేసి ఆయన దత్తాత్రేయ స్వామయ్య అలా కనిపించి అలా వెళ్ళారయ్యా అని చెప్పారు. నేను మామూలుగా కాషాయ బట్టలు వేసుకుని అలా వెళ్ళారు, ఎవరైతే నేను మామూలుగా కాషాయ బట్టలు వేసుకున్నారు గురుగారు అని చెప్పాను అంతే. గురుగారు అతని పేరు కూడా చెప్పి అప్పుడు అనిపించింది, అమ్మో మన గురుగారు మామూలు కాదు, ఏదన్నా మొత్తం సూక్ష్మ రూపంలో చూసి చెప్తారు ఏదన్నా గానీ. ఒకరికి వచ్చిన అనుభవాన్ని వేరేగా వచ్చిన అనుభవాన్ని తేడా తేడా ఉండదని నాకు అర్థమైంది. అలాగే చాలా అనుభవాలకి నాకు గురుగారు మన జీవితంలో ఎలా జరుగుతుంది ఏంటి అనేది ముందర రాబోయి మన సాధన ఎలా జరుగుతుంది, ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తున్నాయా, ఏదైనా ఆ మాయ మనల్ని కమ్మాయాలని చూస్తున్నా కానీ. నాకు ఒకసారి లేడీ జింక పిల్ల కనిపిస్తే నీ జీవితంలో కొంచెం డిస్టర్బ్ చేయడానికి ఎవరో వస్తారు అమ్మాయిలు, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ముందలే మనకు చెప్తారు గురువు గారు. అలా అలా నాకు చాలా ఈ అనుభవాలు గురువు గారికి ప్రతిరోజు డైలీ అప్డేట్ ఇవ్వాలి. మనం ఇస్తే మనకి గురువు గారు ఏమైనా ఇబ్బందులు ఉంటే ముందర మనకి రాబోయే గొడవలు కానీ నాకు ఒకసారి బండి మీద నేను ఎలా పడితే అలా వెళ్తా ఉంటాను అసలుకి. హెవీగా ఎట్లా పడితే అట్లా తిప్పుతూ ఉంటాను బండిని ఫాస్ట్ గా నేను. నాకు అప్పుడు గురువుగారు చెప్పారు, నీకు ఇలా ఒక అనుభవం పెడితే నీకు కొంచెం కొన్ని రోజుల్లో బండి మీద జరిగే ప్రమాదం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నారు.
నాకది అది కూడా కొద్దిగా త్రుటిలో ఇలా తప్పి అలా వెళ్ళిపోయింది ప్రమాదం కూడా. గురువుగారికి ముందర మనం అనుభవాలన్నీ అలా చెప్తే మనకి చాలా ముందర చెప్పేస్తారనమాట గురువుగారు. అలా చాలా బాగా అనిపించాయి నాకు గురువుగారికి. నాకు శివుడి దర్శనం గాని అయిన తర్వాత నుంచి నాకింక అసలకి చాలా అనిపించింది ఇంక అసలకి. ఫస్ట్ రోజు వచ్చిన రోజు నాకు అసలకి పీఠంలో నుంచి అసలు ఇంత పవర్ఫుల్ పీఠం ఎవరికి ఎందుకు తెలియదు. అసలు ఎందుకు అని చెప్పి నేను ఇంతమంది పిచ్చోళ్ళ తిరుగుతా ఉంటారు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నిజంగా నిజాయితీగా అసలుకి దేవుడు అసలు ఆ లోకంలో ఉండాలనుకునే వాళ్ళకి దర్శనం ఎవరు తిరిగినా గానీ ఒక దేవత దర్శనం కోసం చేసుకొని కొంచెం ఏదో చేసుకొని కొంతమంది రకరకాలుగా వేరే డబ్బుల గురించి ఆశలు అట్లా పడే వాళ్ళకి అయితే గురువుగారు అంతగాని ఓన్లీ కర్మ వినాశనం కోసం కానీ అచ్చంగా దేవుడు అనుకునే వాళ్ళకి మాత్రం గురువుగారు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా సాధన చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం గురువుగారు ఎప్పుడు కూడా అసలు తక్కువ చేయరు అసలు ఎప్పుడు కూడా. అసలు మన పీఠంలో ఒకరిని తక్కువ చూడటం ఒకరిని ఎక్కువ చూడటం అనేది అసలు ఎక్కడ ఉండదు. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు అయినా కానీ సరే నేను కళ్ళారా చూశాను గురువుగారు వాళ్ళకి ఎలా పడా ఇచ్చేస్తారు. అసలుకి ఎవరిని కూడా చిన్న పెద్ద అనేది ఉండదు. అందరికీ సమానంగా రెస్పెక్ట్ ఇచ్చి గురువుగారు ఎవరిని కూడా ఏమి అనకుండా అసలుకి ఎలా అయితే ఒక గురువు గారికి ఉండాల్సిన క్వాలిటీస్ నేను ఎప్పుడైతే అనుకున్నానో మా గురువు గారికి అన్ని కూడా మా గురువు గారులా అసలు చాలా బాగా చూస్తారు గురువు గారు ఏదన్నా కానీ. ఎవరిని కూడా ఎక్కువ తక్కువ చూడాలి అట్లా ఏమి ఉండదు డబ్బున్నోళ్ళు అని చెప్పేసి. అసలుకి నేను ఇక్కడ రావడం నాకు చాలా అమ్మవారి వల్లే. నేను అమ్మవారి అనుగ్రహం గురువు గారు స్టార్టింగ్ అని చెప్పారు, నీకు అమ్మవారు ఒక అవకాశం ఇచ్చింది, నువ్వు దాన్ని జాగ్రత్త ఉంచుకోవాలనుకుంటే ఉంచుకో, లేదంటే లేదని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది. అమ్మవారు అడిగాను కాబట్టి అమ్మవారు ఒక అవకాశం ఇచ్చారని చెప్పేసి. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు, చాలా సాధకులు. ఎందుకంటే ఇక్కడ దాకా రావాలంటే గురువుగారు అనుగ్రహం ఉంటేనే, ఇక్కడ లోపల రావాలన్నా కానీ గురువుగారు అవకాశం ఇస్తారు. మనకు అర్హత ఉన్నా లేకపోయినా కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ. నాకైతే అటు ఇటు ఉన్నా కానీ గురువుగారు ఇచ్చినట్టే అనుకున్నాను నేను. ఎందుకంటే కొద్దిగా అటు ఇటు ఉండేవాడిని సగం సగం. కానీ మనం ఎప్పుడైతే గురువుగారి మీద పూర్తి నమ్మకంతో శరణాగతితో ఉంటామో ఖచ్చితంగా మనల్ని గురువుగారు తీసుకెళ్తారు. నేను అసలు చేయగలిగే మనిషినే కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే నాకు ఎన్ని పరీక్షలు వచ్చాయో గురువుగారు వచ్చేటప్పుడే చెప్పారు, నేను గొడవలో తెలంగాణ అని చెప్పేసి. ఇక రంగానే మొత్తం గొడవల వాతావరణంలోకి వెళ్ళిపోయాను. జాగ్రత్తగా ఉండాలన్నారు గురువుగారు. కానీ నేను ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చిన తర్వాత నా మీదకి ఎవ్వరు నా రావటం కానీ ఇక్కడ చాలా అర్ధరాత్రి 1ంటికి తిరగాలన్నా అందరూ భయపడతా ఉంటారు. కానీ నేను మాత్రం 1ంటికి కానీ 2ంటికి కానీ 3ంటికి కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఏంట్రా ఇలా టైంలో వెళ్తా ఉంటావు జాగ్రత్తగా ఉండంటారు. నేను అసలుకి ఎక్కడ కూడా దేనికి కూడా భయపడను. ఎప్పుడు కూడా గురువు గురువుగారు ఉంటారు, గురువుగారు చూసుకుంటారు అసలు మనకని చెప్పేసి 2ంటికైనా 3ంటికి కానీ ఎంతమంది తిరుగుతున్నా కానీ వాళ్ళ మధ్యలో నుంచి నేను వచ్చేస్తూ ఉంటాను. అసలు వాళ్ళు మనం చూసినా కానీ నాకు ధైర్యం ఉంటుంది. గురువుగారు అసలు మనకైతే ఫస్ట్ ప్రొటెక్షన్ ఉంటది. మనకైతే అసలు మన మీద ఏ కూడా వాలకుండా చూసుకుంటారు గురువుగారు మనం నమ్ముకుంటూ ఉంటే. నాకైతే ఇక్కడ తిరగాలన్నా కానీ 2ంటికి 3ంటికి కానీ 1ంటికి కానీ అసలు ఎక్కడ భయపడను. తిరుగుతానే ఉంటాను. 2ంటికి 3ంటికి నా షిఫ్ట్ అయిపోయినా కానీ మా ఫ్రెండ్స్ అయితే భయపడుతూ ఉంటారు తిరగడానికి మధ్యలో అర్ధరాత్రి ఒకళ్ళు, కానీ నేను ఒక్కడనే తిరుగుతూ ఉంటాను. అదైతే చాలా బాగుంటది నాకు. అసలు ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు భయపడింది లేదు. పీఠంలోకి ఏది ఉన్నా కానీ అమ్మవారు గురువు గారికి తలుచుకుంటే చాలని చెప్పేసి అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ. అలాగే మనం అమ్మవారికి ఎంత ప్రేమగా చూసుకుంటే అంత ప్రేమగా అమ్మవారు మనం చూసుకుంటారని చెప్పేసి చెప్పేవారు గురుగారు. కానీ నా గురువు గారు అయితే చాలా చేశారండి. అందరికీ కూడా అక్కడ నైవేద్యాలు పెట్టాలి, కానీ నేను ఇక్కడికి వచ్చాక నాకైతే ఎగ్జామ్షన్ ఇచ్చారు. అదంతా గురువుగారి అనుగ్రహం వల్లే. ఏదో నాకు అలా అన్ని కూడా గురువుగారు చాలా ఎగ్జామ్షన్ ఇచ్చి చేశారు. సాధన కూడా కొంచెం చేసినా కానీ చేయలేకున్నా కానీ గురువుగారు చిన్నగా పెంచుకొని ఏం కాదని చెప్పేసి చిన్నగా గురువుగారే అన్ని కూడా చూసుకుంటూ వచ్చి తీసుకొచ్చారు. మనం ఎప్పుడైతే పూర్తి నమ్మకం పెట్టుకుంటాం గురువుగారి మీద అన్ని గురువుగారే చూసుకుంటారు అర్థమైంది. ఇక్కడ దాకా నేను ఎక్కడో ఉండాల్సిన అసలు ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే నాకే ఇప్పుడు నమ్మబుద్ధి కావట్లేదు. నాకైతే అసలుకి పూర్తిగా ఆలోచనలన్నీ మారిపోయినాయండి. అసలు ఇంతకుముందు ఒక వారం రోజులు 2 వారాలు ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళు భయపడ్డారు ఇక్కడ పంపించాలంటే. ఈడికి మళ్ళీ మధ్యలో శివుడు గివుడు అని చెప్పేసి మళ్ళీ ఈడకి వచ్చేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు పిచ్చోళ్ళలాగా అని చెప్పేసి. కానీ ఇప్పుడు నాకు అట్లాంటి ఆలోచనలు కానీ అట్లాంటివి ఏమీ లేవు.
ఇంకా అసలుకి ప్రశాంతంగా నార్మల్ జీవితం ఎటు తీసుకెళ్తే అమ్మవారు ఇంకా అటు వెళ్ళటమే అని చెప్పేసి గురువుగారు చెప్పారు. నేను అమ్మవారిని ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళవయ్యా ఇంకా అని చెప్పేసి అమ్మవారు ఎటు తీసుకెళ్తే ఇంకా అటు నడుచుకుంటూ వెళ్ళిపోవడం అని చెప్పేసి ఇంకా మనకి చేతులు. కానీ నాకు గురువుగారు ఎప్పుడైతే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ మా ఫ్రెండ్స్ అంతా అలా అలా చేస్తా ఉంటారు వాళ్ళు. ఎక్కడ చూసినా వాళ్ళు ఇంకా ఏ రూమ్ లో చూసినా కానీ తాగుతూ ఉంటారు. ఇంకా మొత్తం లేవు నా ముందులో అన్ని చేస్తాం తాగటం, చికెన్లు వండుకోవటం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్ వెజ్ అసలు నేను బాగా ఇబ్బంది అయ్యేది. వెజిటేరియన్ కదా, అన్నిట్లో చూసుకొని తినేవాడిని. ఎగ్ ఉందా లేదా అని చెప్పేసి అన్ని వర్క్స్లు ఉన్నా కానీ చిన్నగా నేను నా వంతుకి నేనే వండుకొని వెజిటేరియన్ తిని ఎన్ని నెలలు 3 4 నెలలు గురుగారు అనుగ్రహంతో చిన్నగా అన్ని ఇక్కడికి వచ్చిన మారిపోద్ది. అసలు ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నెల చూశాను, ఎలాగైనా అంతే ఉన్నాను, సాధన చేస్తాం. ఎప్పుడైతే సాధన తగ్గించానో ఆలోచనలు అనేవి మారిపోతూ వస్తాయి. కొంచెం తగ్గంగానే మనకి బయటికి వెళ్ళాలి, మాయ అనేది లాగుతూ ఉంటది బయటికి. నన్ను ప్రేరేపించడానికి ట్రై చేసింది కొంచెం. అప్పుడు నేను వెంటనే గురువుగారు చెప్పారు, ఏమయ్యా సాధన తగ్గింది నీది, కొంచెం పెంచుకోవాలి అని చెప్పేసి. నేను వెంటనే మళ్ళీ కొంచెం చిన్నగా ఒక పావుగంట అలా పెంచుకుంటూ వచ్చాను. మంచిలో ఇక అలా పక్కకి దారి అలా అన్నా కానీ మళ్ళీ గురుగారిని గట్టిగా తెలుసుకొని, గురుగారు మీరే ఏదో ఒకటి ఇంకా నన్ను ఇక్కడే ఉండేలా చూడండి గురుగారు అని చెప్పేసి నాకు చెప్పేసి గురుగారి మనసులో బాధ తెలుసుకున్నాను. మళ్ళీ నార్మల్గా సాధన పెంచుకొని నార్మల్గా ఇంకా చివరి దాకా చేసుకున్నాను. ఇప్పుడైతే నాకు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతమైన జీవితంలో ఉన్నాను ఇంకా. ఇంకెందుకంటే ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మనకి ఇంకా. ఇక్కడ కూర్చొని గురువుగారు ఇచ్చిన మంత్రం చేసుకుంటే చాలు ఇంకా అని చెప్పేసి నాకు అర్థమైంది. ఇంత మించి కర్మ వినాశనం కోసం మన ఫస్ట్ కర్మ కాల్చుకోవాలని నేను కుదిరిన కర్మ వెళ్ళిపోతే మనకి ఆటోమేటిక్ గా దేవతల దర్శనం జరుగుతాయని బాగా చేశాను. నాకైతే ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే చాలా పీస్ఫుల్ ఉంది లైఫ్. అంతా గురువుగారి అనుగ్రహం వల్లే. ధన్యవాదం గురువుగారు ఇప్పటికి. అసల ఇంత దూరం వస్తున్నావు అనుకున్నావా? మామూలుగా అయితే ఇంకోటి నీ పర్సనల్ లైఫ్‌లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. మీ ఫ్యామిలీ కూడా చాలా బాధపడ్డారు. అవును గురువుగారు. వాళ్ళు కంప్లీట్‌గా వదిలేసేసారు. అదే హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అంత దూరం యూకే ఇంత వెళ్లి దూరం నువ్వు ఇలా అనుకున్నావా అసలు? అసలు ఇంత దూరం అసలు సాధన అసలు ఇన్ని నెలల్లో అనేది చేస్తారని నేను అసలు అనుకోలేదు గురువుగారు. అసలు ఇన్ని నెలలు చేయగలనని కూడా నాలో ఎంత ఉందని కూడా నాకు తెలియదు గురువుగారు. మీరే బయట తీశారు అసలు. నెలలు ఎప్పుడు కూడా 2 నెలలు ఇంకా అంతమించి చేయలేకపోయేవాడిని. 2 నెలలు 3 నెలలు మహా అయితే అలా చేసి వదిలేసేవాడిని. ఇంకా మళ్ళీ నార్మల్గా వచ్చేసేవాడిని. కానీ ఇన్ని నెలలు అనేది ఇప్పుడే గురువుగారు చేయటం. ఒక నెల 40 రోజులు పెట్టుకొని చేసి ఇంకా తర్వాత వదిలేసి మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోయాను గురువుగారు అప్పుడు. నీకోసారి వార్నింగ్ గూడా ఇచ్చినట్టు గుర్తు. ఏంటి అన్నీ వదిలేసుకొని నేను వెళ్ళిపోతా అంటే తల్లిదండ్రులు పెంచి చూడాలి అది ఇది అని చెప్పిన తర్వాత ఆ మరి నీకెక్కిందా తలకెక్కిందే అవును. అందువల్లనే నువ్వు ఆగిపోయినావు అనుకుంటున్నా. అది ఎంతవరకు నిజం? అవును గురువుగారు. అప్పుడు మీరు చెప్పారు, "నువ్వెందుకు మంత్రం తీసుకోవాలి అనుకుంటున్నావా" అని ఇలా అని అడిగారు. నేను మోక్షం తీసుకుంటాను గురువుగారు, ఇంక నేను వెళ్ళిపోతాను అని చెప్తే, అసలు అవన్నీ ఏం కుదరదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పనులు అన్ని దగ్గరికి వస్తాయి అవ్వాల్సిన టైంలో, ఇది అయిపోయిన తర్వాత అదే వచ్చింది అని చెప్పేసి మీరు చెప్పారు గురువుగారు. ఆటోమేటిక్ గా నువ్వు చేసుకుంటే అన్ని వస్తాయి అని చెప్పారు. ఇంక అప్పుడు ఇంకా ఆ తర్వాత శివుడి దర్శనం అయింది. ఇంకా ఆ తర్వాత అప్పటి నుంచి ఇంకా నార్మల్ గా అయిపోయింది గురువుగారు. అప్పుడు దాకా శివుడి దర్శనం వల్ల ఫస్ట్, ఆ తర్వాత ఇంకా అన్ని అయిపోయింది గురువుగారు. అవును. నువ్వు మామూలుగా వచ్చింది శివుడి ఇంకా దర్శనం కోసం మోక్షం గురించి వచ్చావు గదా! మరి శివుడి దర్శనం అవ్వగానే మళ్ళీ ఎందుకు నువ్వు పీఠంలో మరి అవును. వెళ్ళిపోవాలి గదా! ఇంకా ఎంత ఇంకా మీకు మీ మీ దయ వల్ల ఉన్నాను గురువుగారు ఇంకా. అహా! నీ మామూలుగా నీ యాంబిషన్ అదే గదా! అలాంటప్పుడు ఎందుకు కంటిన్యూ చేసావంటున్నా. మరి దేని గురించి ఉన్నావు? తెలియాలి గదా! మాకు గూడా ఇప్పుడు కొత్త కాదు గురుగారు, పాత వాళ్ళకి గావచ్చు తెలియాలి అసలు గదా! ఈ సిద్ధి ఇదంతా ఏంటి అనేది అసలు ఏమైద్ది ఈ సిద్ధి తర్వాత అసలు మనకు కూడా మీరు చెప్తా ఉండే ఒక పట్టా ఉంటది మీకు, ఒక సర్టిఫికేట్ లాంటిది. అది గురుగారు అంతమంది దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయారు. అసలు వీళ్ళేంటి ఇలా వచ్చి ఇంత దూరం వచ్చి ఇన్ని నెలలు చేసుకొని ఇలా వెళ్ళిపోతున్నారు ఎందుకని అని చెప్పేసి నాకు ఇంత నేను ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే గురుగారు ఇన్ని సంవత్సరాలు తిరిగి మనకు కూడా ఒక సర్టిఫికేట్ లాంటిది ఏదైనా ఉంటే బాగుండేది. అది ఇలాంటి మంచి పీఠంలో ఇలాంటి గురువు గారి దగ్గర ఒక సిద్ధి అనేది తీసుకుందాం. ఇంకా అది అవన్నీ నాకేం ఆలోచించలేదు గురుగారు. ఎప్పుడు కూడా ఇట్లాగా ఇంకేదో ఇంకా కంటిన్యూ చేసేసి ఇక చేసేసాను గురుగారు. ఇవన్నీ ఏం ఆలోచించలేదు నేను ఇంకా. ఓకే. తర్వాత ఇంకోటేంటంటే మీ స్నేహితుడు ఒకడు ఏంటంటే అదే అతనికేదో
చెప్పగలడు గురువు గారి గురించి, పీఠం గారి గురించి కూడా ఏదో చెప్పినారని చెప్పేసి విన్నా. ఏంటి ఆ మాటలు ఏంటి? ఆ మా ఫ్రెండ్ చెప్పాడు గురుగారు అప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు స్వామి. అంటే అతను కూడా చాలా అతను కూడా చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళాడు గురుగారు. అతను ఏంటంటే ఇలా జనంలోకి రాడు. కానీ అతను కూడా ఇలాంటి ఫీల్డ్ అతను కూడా పొందాడు ఆత్మ సాక్షాత్కారం. అతను చెప్పాడు గురుగారు, అతను ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత రమణ మహర్షి లాగా అతను కూడా ఆత్మ సాక్షాత్కారం పొందాడు. సతీష్ అని మాచర్లో ఉంటాడు. పొందిన తర్వాత ఆయన పరమాత్మ స్టేజ్ లోకి వెళ్ళాడు గురుగారు. ఆయనే పరమాత్మ దేవుడు. ఇంకా నేనే అందరిలో ఉన్నాను, నేను చెప్తున్నాను విను, నువ్వు అదే పీఠంలో ఉండు అంటే అతను ఎలా. అప్పుడు మీరు నన్ను అడిగేవాళ్ళు కదా గురుగారు, నువ్వేందయ్యా నీళ్ళు సగం అటు వెళ్దాం అనుకుంటున్నావు, సగం ఇటు వద్దాం అనుకుంటున్నావు, అసలు ఎటు వెళ్ళాలి ఏందనేది తేల్చుకో. అప్పుడు నేను మీకు ఒక అనుభవం చెప్పాను గురుగారు. వెండి అను బంగారంది. అయితే మీరు అప్పుడు చెప్పారు నాకు, నువ్వు గురువు గారిని కొద్దిగా అటు ఉంది సగం, కొద్దిగా ఇటు పక్క ఉంది సగం, గురువు గారిని వెండిగా బంగారం ఏది ఎంచుకుంటే కొద్దిగా అతని దగ్గరికి వెళ్ళి అది అట్లుంటే ఇప్పుడు మీరు చెప్పారు ఏదో తెలుసుకోంటే అప్పుడు అతను చెప్పాడు. నేను అతను అడిగాను, నేను నీతో అసలు రాను స్వామి, నేను మా గురువు గారిని నమ్ముకుంటాను, ఏదున్నా ఇంకా మా గురువు గారినే చూసుకుంటాను అని చెప్పేసి, ఏదున్నా నాకు ఇంకొకట్లే గురువు, ఇంకొకళ్ళే, ఇంకా నేను ఇంకో వేరే వేరే వాళ్ళ దగ్గరికి ఏది తీసుకోను అని చెప్పాను. అతను నాకు ఇస్తా అన్నాడు, అతనికి ఉన్నది, అతని దగ్గర ఉన్న ఆత్మ సాక్షాత్కారం పొందిన మంత్రం అయితే నేను తీసుకోను స్వామి, మా గురువు గారిది నేను చేసుకుంటాను, నేను ఇంకేరే చేయను అని చెప్పేసి అతను చెప్తే, అప్పుడు అతను చెప్పాడు అనమాట, నేను ఎవరికి నీకు ఒక పరీక్ష పెట్టాను పర్వతమని, నువ్వు ఉండగలుగుతావా ఉండలేవా అని చెప్పేసి. నాకు అసలు ఈ పరీక్ష కంటే అటు పక్క నుంచి దేవుడే డైరెక్ట్ గా వచ్చి పరీక్షలు ఎక్కువ ఎక్కువ పెట్టారు గురుగారు అతని ద్వారా. అప్పుడు ఇవి బాగా ఎవరికి చెప్పుకోలేను. అటు పక్కేమో అప్పుడు అతను చెప్పాడు, నీకు నువ్వు అనుకునేది ఆ మోక్షం అవన్నీ కూడా ఆ ఒక్క మంత్రంతోనే అన్ని సిద్ధిస్తాయి నీకు, ఆ ఒక్క మంత్రమే చాలు నీకు, ఇంక వేరేది ఏం అవసరం లేదు. ఇక ఏ గురువు అయితే ఉన్నాడో ఆయన నీకు దారి చూపిస్తాడు మొత్తం చివరి దాకా. నువ్వు వేరే గురువు దగ్గర కూడా వెళ్ళాల్సిన పని లేదు, మొత్తం ఇంకా అతని దగ్గరే చేసుకో, నేను చెప్తున్నాను పరమాత్మని అని చెప్పేసి అతనిలోకి వచ్చి ఆత్మసాక్షి అనేది చెప్పాడు గురుగారు ఆయన నాకు. అతను నాకు ఒకటి చెప్పాడు గురుగారే, వేరేది ఏందనుకున్నారు, నేను అరుణాచలం పారిపోయి వెళ్ళినప్పుడు ఒక అతను వచ్చేసి నాకు నా మెడలో ఒక రుద్రాక్ష మాల, చిన్న చిన్న మిరియాల దండ లాంటి పూసల దండ లాంటి ఇచ్చాడు గురువు గారు. అప్పుడు అతను నాకు చెప్పాడు, కింద ఒక చిన్న మిరియం లాంటిది పూసల దండ కనిపిస్తుంది, ఆ చిన్న మిరియాలు చిన్న చిన్నవి కనపడుతున్నాయి అని చెప్పేసి చెప్పాడు. నేను పరమాత్మని అని చెప్పేసి, నేను పరమాత్మని మాట్లాడుతున్నాను అని చెప్పేసి, ఆ స్వామి నాకు ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి చిన్న చిన్న మిరియాలు అని. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది గురువు గారు, ఓహో, ఆ ఆ అరుణాచల్ శివుడే వచ్చి నాకు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నాకు అప్పుడు స్ట్రైక్ అయింది గురువు గారు. ఇది అప్పుడు ఒక అతను వచ్చి నాకు ఇచ్చాడు, ఇది నీకు ఇంత దూరం కష్టపడి వచ్చావు కాబట్టి అరుణాచల్ శివుడు నన్ను నీకు ఇమ్మన్నాడు అని చెప్పేసి నాకు ఇచ్చాడు, అది నా మెడలో వేశాడు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది గురువు గారు, ఓకే తన రూపంలో వచ్చి అరుణాచల్ శివుడు నాకు చెప్తున్నాడు ఇక్కడే ఉండమని చెప్పేసి, ఆయన వచ్చి పరీక్ష పెట్టి వెళ్ళాడు అని చెప్పేసి అప్పుడు అర్థమైంది గురువు గారు నాకు. ఒక 5 సంవత్సరాల్లో తిరిగాను గురుగారు. 5 5 6 సంవత్సరాలు. సంవత్సరాలు 6 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఓకే. ఇప్పుడు బాగా మీ హెవీగా అమ్మగారు, తిరిగాను. మీ నాన్నగారు ఉద్దేశం ఏంటి? ఎలా ఉన్నారు? ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఎలా ఉన్నారు? ఒకప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా హ్యాపీగా ఉన్నారు? ఉన్నారు గురుగారు. అప్పుడైతే అసలు నేను ఇంకా వదిలేశారు గురుగారు నన్ను. ఇంకా వీడికి ఎటు చివరికి అటు వెళ్తాడేమో వీడు ఇంకా, అంటే వీడు అటే కొద్దిగా బాధపడతా ఉండేవాళ్ళు, వీడేంది ఇట్లా అయిపోయాడు అసలుకి. అంటే అందరండి వీడు అందంగానే ఉంటాడు, అంతా బానే ఉంది, వీడికి చదువు కూడా ఉంది, అసలు వీడు ఏంది, అసలు నేను నాటకం ఆడుతున్నాను అనుకునేవాళ్ళు గురుగారు. మొత్తం నాకు చాలా బాధ వేసేది. నేను నిజంగా ఆధ్యాత్మిక ఇంత సూటుగా తిరుగుతున్నానని వాళ్ళకి తెలిసేది కాదనమాట. వీడేదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు కావాలని అని చెప్పి అనుకునేవాళ్ళు వాళ్ళు. బట్ కానీ నేను నిజంగా మనం దేవుడి కోసం చేస్తున్నా గానీ నమ్మరు గురుగారు వాళ్ళు, వీడేదో కావాలని అన్నిటిని తప్పించుకోవడానికి అలా చేస్తున్నాడేమో అని చెప్పేసి అలా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది గురుగారు. ఇప్పుడు నార్మల్ ఇంకా అన్ని సెట్ అయిపోయింది కదా గురుగారు, ఇంక ఇక్కడికి వచ్చాను. ఇంకా అమ్మవారే ఆయనే చెప్పాడు గురుగారు డైరెక్ట్ గా నాకు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఆయనే నీ నిజమైన గురువు, ఇక అతని దగ్గరే తీసుకో, అతను ఇచ్చే మంత్రం ఒక్కటి చాలు నీకు, ఇంకా వేరే మంత్రాలు తంత్రాలు నీకు అసలు ఏమీ అవసరం లేదు. నువ్వు ఏదైనా ఇంకా అతని దగ్గరే ఉండు, ఒకటే మార్గం, ఇంకంతే, నీకు ఒకటే ఆ మంత్రం, అది ఒక్కటి చేసుకునే చాలు, నీకు మోక్షం కావాలంటే మోక్షం, ఏది కావాలంటే ఇవి మొత్తం వచ్చేస్తాయి అని చెప్పారు గురువు గారు. అలాగే ఆ పరమాత్మ ఆ అది కూడా చెప్పారు నాకు అప్పుడు, ఇట్లో మిరియాల లాంటి. ఇంకా అప్పుడు నాకు కన్ఫర్మేషన్ వచ్చింది గురువు గారు, మొత్తం నాకంతా
ఫస్టే అనుకున్నాను గురుగారు. ఫస్ట్ చూసినప్పుడే అసలు రూపాయి కూడా బిల్లు లేకుండా అసలుకి ఏమీ లేకుండా అసలు ఎవరిస్తారు ఈ రోజుల్లో అసలు నిజమైన వాళ్ళు అని చెప్పేసి. అలాగే మన గురు పరంపర కూడా అవధూత గురు పరంపర. ఇంకా అంతకు మించి ఇంకా హైయెస్ట్ స్టేజ్ కూడా ఉండదని నాకు తెలుసు గురువు గారు. ఇంక ఇదే హైయెస్ట్ స్టేజ్. ఇంకా అంత మించి ఇంకా వేరే ఏం ఉండదని కూడా నేను బాగా చూశాను కదా గురువు గారు. ఇంక ఇదే హైయెస్ట్ గురు పరంపర అని చెప్పి ఫస్ట్ నేను మీరు ఇచ్చినప్పుడే మన గురు పరంపర ఇది అని చెప్పినప్పుడు నాకు అనిపించింది అమ్మో, ఇది చాలా పెద్ద గురు పరంపర. అసలు వాళ్ళైతే అసలు మామూలుగా అయితే ఎవరికి మంత్రాలు అయితే ఎవరికి ఇవ్వరు, వాళ్ళు అసలు మాట్లాడరు ఎవరితోటి. అలాంటిది నేను అక్కడికి వచ్చానంటే నేను చాలా జాగ్రత్తగా ఉండి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను గురుగారు. నేనైతే ఏమనుకునేవాడిని అంటే గురుగారు, అమ్మవారికి ఇచ్చేసాను మరి. అమ్మ ఇది అసలు నా ఆలోచన కాదు, నేను నీ దగ్గర ఉన్నాను, నాదైతే కాదు ఈ జీవితం, ఇంకా మొత్తం నీదే, నా ఆలోచనలు మొత్తం, నాకు ఏ సమస్యలు వచ్చినా కష్టాలు ఉన్నా ఏదున్నా గానీ ఓపెన్ గా మొత్తం చెప్పేసేవాడిని గురుగారు. ఇంకా నాదంటే ఇది ఉండేది కాదు, కష్టం వచ్చినా గానీ సుఖమైనా గానీ మొత్తం చెప్పేసుకునేవాడిని. అట్లా నాకు ఇంకేం ఉండేది కాదు గురుగారు. అప్పుడు అమ్మవారు మొత్తం దారి చూపిస్తా ఉన్నారు మీ ద్వారానే లేదో. కొత్త వాళ్ళకి సలహా అంటే గురుగారు ఏదైనా కానీ ఆ మంచి అవకాశాన్ని అయితే పోగొట్టుకోవద్దు అందరూ కూడా. మీకు ఏదో పూర్వజన్మలో రాసి పెట్టింది కాబట్టి ఈ పీఠంలోకి వచ్చారు. అసలు ఇంత మించిన పవర్ఫుల్ పీఠం అయితే ఉండదు. మీరు చాలా జాగ్రత్త చేసుకుని మంచి అవకాశాన్ని, అందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు కాబట్టి ఇక్కడికి రాగలిగారు. నేను చాలా సంవత్సరాలు తిరిగి తిరిగి ఇక్కడ రాగలిగాను. కానీ మీరు అందరూ కూడా తిరిగి ఉంటారు. అది చేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా అందరూ చేసుకోండి. అన్నీ మనం గురువు గారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే ముందరే చెప్పుకుంటే సరిపోతుంది. మీకు జూమ్ కాల్స్ కానీ అట్లాంటి అటెండ్ అవ్వలేకపోయినా కానీ గురువు గారు అన్నిటికీ ఎక్సెప్షన్ ఇస్తారు కొన్నిటికి. గురువు గారికి నీతిగా ఉంటే చాలు మనం. ఏదైనా పంక్చువల్గా అన్ని కరెక్ట్ గా చేసుకుంటే చాలు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇబ్బంది ఉంటే ముందుగా చెప్పుకుంటే సరిపోతుంది. అన్ని పర్ఫెక్ట్ పంక్చువల్గా ఉంటే చాలు. ఇంకా మనం సాధన అనేది పర్ఫెక్ట్ చేసుకుంటే చాలు. ఫస్ట్ మనం అమ్మవారికి గురువు గారికి సరెండర్ అయిపోతే చాలు. ఇంకా మన ఇంకేం పని చేసే పని లేదు. గురువు గారికి ఇంకా ఏదున్నా గురువు గారికి చెప్పేసుకుంటే చాలు. మనం గురువు గారికి డైరెక్ట్ మెసేజే పెట్టిన అవసరం లేదు. మన మనసులో ఉన్న సంకల్పం చెప్పుకున్నా కానీ గురువు గారికి అయితే తెలిసిపోతాయి. కానీ అర్జెంట్ గా అయితే చెప్పొచ్చు మనం గురువు గారికి. గురువు గారు ఎప్పుడు 24 hours అవైలబిలిటీలో ఉంటారు కాబట్టి మనకి ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ మీరు చేజార్చుకోవద్దు. చాలా మంది వారం దాకా వచ్చి వెళ్ళిపోయారు. అట్లాంటి పరీక్షలు ఏమి వచ్చినా గానీ భయపడకుండా ఉండండి. ఉంటే ఖచ్చితంగా మీ జీవితం అనేది మారిపోద్ది ఖచ్చితంగా. మీ జీవితం మారాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండండి. అలా గట్టిగా నిలబడే వాళ్ళని ఖచ్చితంగా చేసుకోండి. చాలా మంచిది అని చెప్పేసి చెప్తాను గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. గురుగారికి పాదాభివందనాలు. నమస్కారం అండి అనిల్ గారు. అమ్మ చెప్పండి. నిజంగా మీ అనుభవాలు కానివ్వండి, మీరెలా అయితే మంత్ర సాధన తీసుకోవాలని మీరు ప్రారంభించారో, ఆ తపన, మీరు ఎదుర్కొన్న సంఘటనలు నిజంగా చాలా డిఫరెంట్ అండి. మన పీఠంలో ఉన్న సాధకుల కంటే. ఎందుకంటే మీరు శివుడిని చూడాలి అనుకోని మీరు వెళ్ళిన అన్ని ప్రయత్నించిన చాలా ప్రయత్నాలు చేశారు. అలాగే మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు నిజంగానే వేరే కైండ్ ఆఫ్ మెంటాలిటీ వచ్చిందని సపోర్ట్ చేయని స్టేజ్‌లో కూడా మీరు ఆ పట్టు వదలకుండా రావటము, ఇలా మంత్ర సాధనని వదలకుండా మన పీఠంలోకి రావటం, సిద్ధి పొందటం నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలండి. మా అందరికి కూడా ఒక గొప్ప సందేశం. ఎందుకంటే ఎన్ని సమస్యలొచ్చినా కుటుంబం కూడా మీకు సపోర్ట్ ఇవ్వని స్టేజ్‌లో మీరింకా గట్టిగా నిలబడ్డారు. చాలా గ్రేట్ అండి. నాకొక్క సందేహము, అంటే మీరు ఈ సాధన చేసింది కేవలం శివుడి దర్శనం కోసం, శివుడిని చూడాలనేనా అండి? లేకపోతే ఇంకా వేరే ఏమైనా కారణాలున్నాయా? లేదు. నేను నాయనార్లు వాళ్ళ కథలు విని అంత భక్తి నాకు రావాలని కోరుకునేవాడిని. మా ఫ్రెండ్స్ నన్ను లారీ కింద పడుకోమన్నా గాని నేను పడుకునేవాడిని శివుడి కోసం. అంత భక్తి ఉండేది. నాయనార్లు ఒక్క కథ చదివినా గాని మనకి అసలు వాళ్ళెంత గొప్ప భక్తిగా ఉండేదో నాకు బాగా ఇష్టం. నాయనార్లు అంటే వాళ్ళు రాళ్ళతోటి కొట్టినా గాని వాళ్ళు శివ శివ అని అంటానే ఉంటారు. అంత భక్తి నాకు రావాలని చెప్పేసి ఎప్పుడు కోరుకునేవాడిని. అలాగా నేను ఉండాలనుకునేవాడిని. ఏదున్నా గాని ఇంకా అసలు ఈ శరీరం నాది కాదన్నట్లుగా శివుడే అంత అన్నట్లుగా అట్లా అంత గొప్ప భక్తి కలిగేదమ్మా నాకు అప్పుడు ఆ స్టోరీస్ విన్నప్పుడు. అలా ఇంక శివుడిని వాళ్ళు శివైక్యం అయిపోతారనమాట చివరిలో. నాయనర్లు అందరూ కూడా శివుడు వాళ్ళ కోసం వచ్చి, ఇప్పుడు మనకున్న జ్యోతిర్లింగాలు కూడా చాలా వాటికి వాళ్ళ కోసం శివుడే వచ్చి స్వయంభూగా పిలిచినవి ఉన్నాయి కొంతమంది భక్తుల కోసం. అలా మనం కూడా అంత గొప్ప భక్తులు అవ్వాలి శివుడికి. ఇంకా మనకి వేరే ఆలోచన అనేది ఉండకూడదు అని చెప్పేసి అలా అనుకునేవాడిని. ఇంకా అలా శివుడి దర్శనం అవ్వాలని చెప్పేసి.
ఓకే. మంచిదండి. మరి మన పీఠంలోకొచ్చిన తర్వాత అంటే మన అమ్మవారు కాకుండా మీకు శివయ్య దర్శనం జరిగిందా అండి? కలిగిందా? నాకు అమ్మవారు, శివ ఇద్దరు ఒకళ్ళు కాదని కూడా అర్థమైందమ్మా నాకు. ఆహ్, అర్ధనారీశ్వర దర్శనంలో కూడా అయింది నాకు. ఇద్దరు ఒకళ్ళు కాదు, వేరు కాదు, 2 ఒకటే అన్నట్లు కూడా నాకు అర్థమైంది. కాబట్టి అమ్మవారు, అయ్యవారు వేరు కాదు, ఇద్దరు సగం సగం అని చెప్పేసి కూడా ఆ దర్శనం కూడా అయింది నాకు, అర్ధనారీశ్వర దర్శనం. ఓకే అండి. అమ్మవారిని పిలిస్తే అయ్యవారు త్వరగా పలుకుతారని చెప్పేసి అర్థమైంది. నా ప్రశ్నకి సమాధానం దొరికిందండి. చాలా ధన్యవాదాలు. మీరు ఇలాగే ఈ సాధనని కంటిన్యూ చేస్తూ మన ధన్యవాదాలమ్మా. పీఠాన్ని ఇంకా చాలా మందికి చెప్పాలని కోరుకుంటున్నానండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ముందుగా అనిల్ రెడ్డి అన్న గారికి నమస్కారం. నమస్కారం అండి. కంగ్రాట్స్ అండి. మీకు కష్టపడి మా గురువు గారి దగ్గర మంత్రం తీసుకొని ధన్యవాదాలు అన్న. అక్కడ సిద్ధి పొందుకున్నారు. ఈ రోజు జూమ్ కాల్ విన్నానండి మొత్తం అంతా. అంటే మీరు వింటుంటే ఏమవుతుందంటే నాది కూడా నాకు స్టార్టింగ్ లో కళ్ళ ముందు నగపడుతుంది అనమాట. ఇక శివుడు తప్ప ఇక వేరే ఎవరు లేరు. ఈయన ఒక్కడే దేవుడు, అమ్మవారు కూడా కాదు, అసలు ఈయనే అని ఇంట్లో ఆ, పూజలో కూడా అధిక ప్రాముఖ్యత కల్పించేవాడిని నేను. ప్రతిరోజు నిత్య పూజ చేస్తే నేను కూడా. ఆయనకి చేసినంత పూజ ఆమె చేసేవాడిని కాదు అసలు నేను. అమ్మదే ఉందిలే అన్నట్టు పక్కన పెట్టాను. అలాంటిది ఇద్దరు ఒకటే అని తెలియడం కోసం ఇదంతా చేయాల్సి వస్తుందని చెప్పి చివరికి తెలుసు. అవునన్నా. ఫస్ట్ మనం మీరు చెప్తుంటే అమ్మవారిని మనకి పట్టుకుంటే అన్నీ అదంతా ఇస్తారు. నాకు మళ్ళీ కళ్ళ ముందు తిరుగుతుందండి మీరు చెప్తున్నప్పుడల్లా కానీ. చాలా సంతోషం. మీ ఈ స్టోరీ అవునన్నా. మీకు ఇంత పెద్ద స్టోరీ ఉంది మీ వెనకాలని చెప్పేసి అని మాకు వాస్తవంగా తెలవదు. ఈ రోజు తెలిసిందండి. ఇంకోసారి అది ఫస్ట్ నీ జూమ్ కాలే అన్న విని నేను బాగా ఇంకా ఎందుకు నీ ఎందుకులేండి. ఇప్పుడు జూమ్ కాల్ మీకే విని అనుభవాలు అవి విని ఫస్ట్ బాగా ఇన్స్పైర్ అయ్యాను ఇంకా. దానికి అదేనండి కంగ్రాట్స్ చెప్తానికి ఇప్పుడు మళ్ళీ మైక్ ఆన్ చేశాను నేను. థ్యాంక్స్ అన్న. గురుగారు నమస్కారం గురుగారు. స్వామి నమస్కారం స్వామి. స్వామి కంగ్రాచులేషన్ స్వామి. నమస్కారం. థ్యాంక్స్ స్వామి. మీ జర్నీ ఆల్రెడీ నాతో కూడా షేర్ చేసుకున్న ఒకసారి మాటల్లో మీ మోటివేషన్ ఎప్పుడు ఉంటుంది, అవునవును స్వామి. మీరు ఎంత కష్టపడి అంటే ఒకసారి మన మధ్య చర్చ జరిగినట్టు నాకు జ్ఞాపకం ఉంది. నేను ఈజీగా వచ్చాను, నేను చాలా కష్టపడిన స్వామి, నువ్వు చాలా ఈజీగా వచ్చావని చెప్పడం జరిగింది స్వామి. ఇంకా చాలా హ్యాపీగా అవునవును. ఫీల్ అయింది స్వామి. నాతో పాటు అంటే మన ముగ్గురు బ్యాచ్ లో మనకంటే ముందు చాలా మంది వచ్చారు, వెళ్ళిపోయారు. బట్ మీరు నిలబడడం, ఇంకా నన్ను కూడా ప్రోత్సహించడం ఖచ్చితంగా మీరు కూడా నిలబడ్డారు. జాగ్రత్తగా చేసుకుంటాం. సార్. జాగ్రత్త చేసుకోండి స్వామి మీరు. సరే చాలా సార్. చాలా ఇన్స్పైరింగ్ సాయి. మన పీఠంలో చాలా మంది కూడా అంటే పరీక్షలు మాయలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఎట్లా అనేది కూడా ఏది పరీక్ష ఏది మాయ కూడా వాస్తవం మీరు చెప్పినట్టు నేను కూడా ప్రజెంట్ ఫేస్ చేస్తా. అంటే ఆ సిచ్యువేషన్ నేను చూస్తున్నా. చాలా వరకు మన పీఠంలో కొత్త వాళ్ళ కానీ ఇంకా పాత వాళ్ళు కానీ ఏది బ్రహ్మను ఏది మాయను జరగని పరిస్థితి, గురుగారి పరీక్ష ఏది కూడా అమ్మవారి పరీక్ష కూడా మనం ఏదనేది ఊహించలేని సిచ్యువేషన్స్ వస్తాయని మీరు మీ ద్వారా నాకు తెలిసి స్వామి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ స్వామి. శ్రీమాత్రే నమః. గురువు గారి పాదపద్మ నమస్కారం అండి. అనిల్ గారు శుభాకాంక్షలు అండి ధన్యవాదాలు అన్నగారు. సిద్ధి పొందినందుకు. ప్లస్ మీరు నన్ను మీరు మన కలిసినప్పుడు అన్నదాన కార్యక్రమాల్లో చిన్న చిన్న టాపిక్స్ మాట్లాడేవాళ్ళు. కాకపోతే నాకు మీరు అప్పుడు ఫ్రెష్ విభూది ఒకటి ఇచ్చారు, మీరు గుర్తుందో లేదో. ఫ్రెష్ దయ్యా ఇది అనేవాళ్ళు. ఓకే ఓకే అది కాశీలోదన్నా. అదే 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 అవునవును. అదే అదే మనుషులు fresh అంటే అదే కదా. మనుషులు విభూది. అదే అదే అవును. తర్వాత కూడా 2 సార్లు అడిగితే తర్వాత తెచ్చుకున్నా తీసుకొస్తాను అన్నారు. అప్పుడు. మీరేమో యూకే వెళ్ళిపోయారు. నెక్స్ట్ అది ఇంట్లో వచ్చేసి ఉందన్న. మీది చాలా బాగా ఇన్స్పిరేషన్ ఉంది. ఓకే, మనం కష్టపడితేనే గురువు అనేది దొరికేది. నాకు కొంచెం అవునవును. అయింది కానీ నేను అంత కాదు. నేను కొంచెం కష్టపడ్డాను కానీ ఏదో రకంగా నేను కూడా కష్టపడ్డాను. విన్నాను ఇది ఇంకలా. సక్సెస్ అనేది రావాలి కాబట్టి మనం చేయాలి కాబట్టి చాలా బాగుంది. కానీ ఇది ఇంకా నలుగురికి ఇన్స్పైర్ గా ఉండి వాళ్ళు కూడా చేసే వాళ్ళకి కూడా చాలా ఇదిగా ఉంటే మనలాగా పాపం సక్సెస్ అవుతారు. తిరిగే వాళ్ళు మధ్యలో పాపం చాలా ఏంటంటే మంది చిన్న ఉంటారు. చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ అబ్బో తలక్రిందులు. అవునన్నా. ఫ్యామిలీ లేచిపోద్ది, అసలు ఏం దొరికిందో తెలియదు. అవన్నీ వదిలేసుకుని ఇట్టుంటే అయిపోద్ది. గురువు గారు మనకి ధైర్యం ఇస్తారు, ప్లస్ అంతే. ఆయన కూడా సలహాలు ఇస్తారు, అన్ని చూసుకుంటారు. అయినా సరే మనం ఎదుర్కోవాలి. ఈ మధ్యలో ఏంటంటే షార్ట్ కట్లు వెళ్ళిపోయి కొన్ని ఇవి కూడా జస్ట్ 1 నెల 2 నెలల ఇది ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన గ్రూప్ లోనే ఉంటాను, పక్కన వాళ్ళకి కూడా అన్ని ఇన్ఫర్మేషన్ కూడా బాగా అందరూ చేరవేస్తున్నట్టు అనిపించింది నాకు. మొన్న 2-3 సంఘటనలు ఏదో అనిపించింది నాకు.
ఇక అవి కూడా అలాంటివి ఏమి ఉండకూడదు అనుకుంటున్నాను. ఇంకా సరే ఈ ఏదేమైనా కామన్ అన్న, సరే ఇంకా ఈ కామన్ మన ఇంకా గ్రూప్ వాళ్ళకి తరపు ఇలాంటి నుంచి వాళ్ళు. శుభాకాంక్షలు. చాలా హ్యాపీ అండి. ఆయన చాలా చాలా ఆయన చెప్పేటప్పుడు నాకు అసలు అందేది కాదు. ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు ఈ ఏజ్ కి, ఏంది ఇది ఇలా చెప్తున్నాడు, ఆయన ఏదో చెప్పేవాడు, ఇంక వెళ్ళిపోతావు చెప్తూ ఉండేవాడు. నాకు అసలు అందేది కాదు, చాలా అడ్వాన్స్గా ఉండేవాడు. ఆ తర్వాత ఏదో చిన్న 2-3 క్వశ్చన్లు అడిగితే కూడా చెప్పాడు. చాలా హ్యాపీ అనిపించిందండి. యూకే వెళ్ళినా సరే, ఎంత దూరం వెళ్ళినా సరే ఆయన చేసుకుంటూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు మనిషి. చాలా అసలు అప్పటికి ఇప్పుడు స్టోరీ అన్నా కదండి, ఆయన ఇంకా స్ట్రాంగ్, మనం చాలా వీక్ అని నాకు ఇప్పుడే అనిపించింది. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా ఇంకా నాకంటే ఇంకా ముందులే చాలా మంది రావాలి మా టీమ్ లోకి. గురుగారు నమస్కారం హలో. గురుగారు. వెంకటేశ్వరరావు చెప్పాయా? నమస్కారం గురుగారు. ఆ, అనిల్ గారు, ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే మీతో ధన్యవాదాలు నాకు స్వామి. స్పెషల్ గా అనుబంధం ఉంది. ఎందుకంటే నేను ఆ, పేటలోకి వచ్చినప్పుడు బాగున్నారా స్వామి? ఫస్ట్ టైం మీ నుంచి కాల్ వచ్చిందండి నాకు. వెంకటేశ్వర గారు, మీరు పేటలోకి ఎందుకు ఆ, రావాలనుకుంటున్నారు, అసలు కారణం ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగి నా ఇంట్రడక్షన్ అంతా తీసుకుని నన్ను ఆ, గురువు గారికి ఇంట్రడ్యూస్ చేసింది మీరే కాబట్టి మిమ్మల్ని మర్చిపోలేను నేను. అలాగే మిమ్మల్ని ఈ రోజు ఈ పొజిషన్ లో ధన్యవాదాలు చూడడం స్వామి. అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మా తోటి సాధకులు ఇన్ని కష్టాలు పడి గురువు గారి కోసం, దేవుడి కోసం ఇంత వెతుకులాడి ఇన్ని రోజులు కష్టపడి ఆ శ్రీశైలం, కాశీలు అన్ని చోట్ల వెతుక్కుని శివరాం గారికి ఏంటంటే ఫేస్బుక్ లో వచ్చిన లింక్ ద్వారా మీరు కూడా ఆ అందరూ ఎలాగైతే వస్తున్నామో ఆ, తెలుసో తెలియకో, అది అంతే స్వామి. కమర్షియల్ అమ్మవారి కాదు, అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహంతో ఆ టైం మన గుడ్ టైం స్టార్ట్ అయినప్పుడు దొరుకుతాయి అన్నమాట ఇటువంటివి. ఆ విధంగా అంతే ఆ స్వామి. ఆ, మిమ్మల్ని మరోసారి అభినందిస్తున్నానండి. అలాగే గురువు గారి దయ, అమ్మవారి దయ మన మీద ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు స్వామి. ఇలాగే మీ జీవితంలో ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం స్వామి. ధన్యవాదాలు స్వామి. ఏం లేదు. మాకు పీఠంలోకి రావడానికి ప్రాణం పోసిన వ్యక్తి గురుగారు తను. అంటే ఈశ్వరుని పట్ల అనిల్ గారు చెప్తూ ఉంటే ఒక్కొక్క సందర్భంలో తన లోపల నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది. కొన్ని సందర్భాల్లో తను బ్యాచులర్ లైఫ్ లో తను పడ్డ ఏదైతే ఉందో ఒక 30-40% సేమ్ టు సేమ్ అనమాట. తను చెప్పాడు, నేను చెప్పుకోలేదు, అంతే. సూపర్. ఆ విషయంలో ఈశ్వరుని కోసం ప్రాణం పెట్టి తిరగడం, ఈశ్వరుని కోసం ఆ విధంగా తిరగడం అనేది అదొక కింకరులు ఈశ్వర గణం అన్నట్టే అది. నాయనాలు నాయనాలు అని చెప్పారు కదా, నాయనాల మీద పిచ్చి ఉన్న వాళ్ళు నాయనాల గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు అలాగే తిరుగుతారు. నాకు ప్రాణం పోసి పీఠంలో ఫస్ట్ ప్రవచనం మాకు టెస్ట్ కట్ కింద మీరు పెట్టినప్పుడు ఇలా ప్రవచనాలు అన్ని చెప్పాలి అన్నప్పుడు మాకు కూడా భయపడ్డాం అక్కడ. అప్పుడు అనిల్ గారే మాకు ధైర్యం చెప్పి, చేయండి స్వామి, ఏం కాదు, ఈశ్వరుని చూడాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది అని మాకు ప్రాణం పోసి ఇప్పటి వరకు ఇంత దూరం రావడానికి ముఖ్య కారకులు ఖచ్చితంగా అనిల్ గారు, శివ గారు. ఇద్దరికి మర్చిపోలేను. అనిల్ గారు ఈ విధంగా వెళ్ళి అక్కడ ఉండి కూడా గల్లా ఎగరేసుకొని తిరుగుతున్నాడు ఆ మధ్యరాత్రి ఆ UK లో అంటే గిట్ట అది ఈ పీఠం యొక్క మహాశక్తి ప్రభావం మీద. ఎందుకంటే ఆ ప్రదేశం ఎలా ఉంటుందో అక్కడ ఉన్న మా మిత్రులు చాలా మంది చెప్పారు. కానీ ఒక సాధకుడు, అమ్మవారి సంపూర్ణమైన కృప ఉన్నవాడు ఈ కంట్రీ కాదు, ఏ దేశంలో, పాతాళ లోకం కాదు, ఏ లోకంకి వెళ్ళినా సరే తల పైకెత్తుకొని మన హిందుత్వాన్ని చాటే విధంగా ఇది అమ్మవారి కృపతో ఈ విధంగా ఉంటారనడానికి అనిల్ గారే ఉదాహరణ. చాలా సంతోషం అనిల్ గారు, మీరు ఎంతో మందికి ఇట్లాగే మాకు ఇంప్రెషన్ గా ఉండాలి. చాలా మంది మీ ఇది విని చాలా మంది చేరి ఆధ్యాత్మిక చింతనలో చాలా మంది ముందుకు రావాలని అంతే కోరుకుంటూ స్వామి. గురువు గారు ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. చెప్పాయా రవితేజ? ఆ, ఆ, అనిల్ స్వామి, స్వామి చాలా బాగున్నారా? బాగున్నాం స్వామి. అయితే ఇలాంటి పీఠంలో ఇలాంటి గురువు దగ్గర మంత్రం తీసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని సిద్ధి వరకు సిద్ధి తీసుకురావడం అనేది చేసుకోవడం అవును స్వామి ఒక ఎత్తు. అదే ఆయన చేతుల మీద కావడం అనేది అది అది వీరపీఠ. అది చేశారు తప్పకుండా. చాలా ధన్యవాదాలు ఇంకేదో గురువు గారి తెలియజేసుకున్నా. వల్ల ఎందుకంటే చేయించారు. ఎందుకంటే ఇప్పుడు మీకు కరెక్ట్ కూడా గా స్వామి మన కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలండి. మనం అంతా ఒకటి టీమ్ లో ఉన్నప్పుడు మీరు ఒకరికొకరు చాలా అవును సార్. ఉమ్, బాగా ప్రతి ఒక్కటి కూడా గురువు ముగ్గురు చెప్పింది మనం చిన్న చిన్న తప్పులు చేసినా పీఠానికి మనం కోఆర్డినేషన్ ఎంతో కొంత చేసుకుంటూ చేసాము. ఆ, గురువు గారు మన చేత చేయించుకున్నారు అంటే ఏదో ఒక ఉపకరణం కింద మనం ఉపయోగపడ్డామన్న సంతృప్తి అయితే తప్పకుండా ఉంది మన బ్యాచ్ కి. మిగిలిన అవును వాళ్ళు స్వామి. కూడా అలా కావాలని అనుకుంటున్నాం. కానీ సిద్ధి వరకు వచ్చారు. మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నానండి. మీకు కూడా స్వామి సేమ్ టు. ఎవరు? స్వామి నమస్కారం స్వామి. విజయ్ హలో కుమార్ మాట్లాడండి. గురుగారు నమస్కారం. అనిల్ గారికి ఫస్ట్ అభినందనలు. స్వామి ధన్యవాదాలు స్వామి. బ్రదర్, ఈ రోజు నేను గ్రూప్ లో యాడ్ అయ్యాను. గురువు గారితో మాట్లాడాను సాయంత్రము ఉదయము. మంచి
నేను స్వామి వారాహి నవరాత్రుల దీక్ష తీసుకోవాలని అనుకున్నాను. మీ అనుభవాలు, మీ యొక్క ప్రయాణం చేసుకోండి అంటే స్వామి మంచిగా. ఆధ్యాత్మిక ప్రయాణం మొత్తం మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ విషయంలో మీ అనుభవాలైతే మాకు చాలా హెల్ప్ అవుతుంది అనిల్ గారు. ఈ విషయంలో మీకు, గురువు గారికి చాలా ధన్యవాదాలు. మంచిది స్వామి. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు గారికి పాదాభివందనములు. అనిల్ అన్నగారు నమస్కారం అండి. స్వామి నమస్కారం స్వామి. ముందుగా మీకు అభినందనలు అండి. ధన్యవాదాలు స్వామి. మీ అనుభవాలు అయితే నాకు బాగా నచ్చినాయి. కొద్దిగా లేట్గా గ్రూప్ ఇప్పుడు జూమ్ కాల్ యాడ్ అయ్యాను డ్యూటీలో ఉండి. ఓకే స్వామి గురువు గారు మంచిది అడిగిన స్వామి. ప్రశ్నలన్నిటికీ మంచిగా సమాధానం చెప్పినారు. మీరు స్వామి. శివుణ్ణి దర్శనం చేసుకోవాలనుకున్నది నాకు బాగా నచ్చింది. నేను కూడా అంతేనండి. ధన్యవాదములండి. ఖచ్చితంగా జరిగిద్ది స్వామి, మీరు చేసుకోండి జాగ్రత్తగా, ఖచ్చితంగా జరిగిద్ది. గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. గురుగారి పాదపద్మాలకు నమస్కారం అండి. అలాగే అనిల్ రెడ్డి గారికి కూడా నమస్కారం అండి. కంగ్రాచులేషన్ అండి. నమస్కారం స్వామి. అయితే ధన్యవాదాలు స్వామి. మీరు కొన్ని విషయాల్లో కొంచెం హెల్ప్ చేశారండి. దాని గురించి కంగ్రాచులేషన్ గుర్తున్నారు స్వామి. అంటే నేను హాస్పిటల్ ఉన్నప్పుడు మా మిస్సెస్ కి బాగా అవునవును కష్టపడ్డాను. చెప్పేవాళ్ళు. అవునండి చెప్పాను, గురువు గారికి దానికి మీరు చెప్పాను. చాలా హెల్ప్ చేశారండి. భయపడబాకండి అని. అయితే ఆ టైంలో నేను కంగారు నుండి బయటకు వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా వచ్చిందండి. దానివల్ల మీ వల్లే నేను భయపడ్డాను. అదే చెప్దామని, కంగ్రాచులేషన్ అని చెప్దామని చేశానండి. మీరు జాగ్రత్తగా చూస్తున్నాను, మీరంతా మీరే వంట చేస్తున్నారు, అంతా చాలా బాగా చేస్తున్నారు. మంచి అదృష్టం వచ్చింది అవునండి. అవకాశం. అవును స్వామి, జాగ్రత్త బాగా చేస్తున్నారు. అమ్మవారి దయ, మంచి అదృష్టం స్వామి మీకు, మీరే దగ్గరుండి అన్ని చేస్తున్నారు. నాకేం లేదండి, అంత గురువు గారే నడిపిస్తున్నారు. అలాగే అమ్మవారు అంతే గురువు గారు ఎలాగైతే చెప్పారు, నేను కూడా ఆ తపన పడ్డానండి. అంతే ఆ స్వామి, తపన గురువు గారు పడటం వల్ల మీకు మళ్ళీ నాకు కూడా అదృష్టం లభించిందని ఎప్పుడు ఫీల్ అవుతున్నానండి బాగా. అంతే స్వామి, జాగ్రత్త చేసుకుని చివరిదాకా. మంచిది అలాగే స్వామి. ధన్యవాదాలు. ముందుగా నీకు శుభాకాంక్షలు అందించు స్వామి. ధన్యవాదాలు స్వామి. నేను శ్రీశైలంలో, అరుణాచలంలో మీ అమ్మట జర్నీ చేసినప్పుడు మీరు సామాన్యమైన వ్యక్తి కాదని నాకు అప్పుడే అర్థమైంది. స్వామి, మీరు కూడా సామాన్య వ్యక్తి కాదు స్వామి. మీరు ఇన్ని గంటలు సాధన చేస్తున్నారంటే అసలు మీరు అసలైన వాళ్ళు తెలుసా? మీరు సామాన్యమైన వాళ్ళు కాదు. ఫస్ట్ అన్ని పని చేసుకుంటా మంచిగా 3 గంటలు 4 గంటలు చేస్తున్నారంటే మీరు మామూలు విషయం కాదు. అమ్మవారు మంత్రం ఉందా? అమ్మవారు, గురువు గారు ఇతనికి ఏం తెలియదంటే అంతే. తెలిసిన మనిషి అమ్మటే నాకు 2 సార్లు శ్రీశైలం గాని, అరుణాచలం గాని మీ అమ్మట రావటం నాకు ఎంతో చక్కని అవకాశం స్వామి. మీరు సిద్ధి పొందారు. నాకు కూడా స్వామి మీతో పాటు తిరగటం చక్కని అవకాశం. బాగా ఎంజాయ్ చేశాను మీతోటి మంచిగా జాగ్రత్తగా. చాలా ఆనందంగా ఉంది స్వామి మీరు సిద్ధి పొందడం. మీరు ఇంకా మంచి పనులు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. గురువు గారికి పాదాభివందనాలు. అనిల్ స్వామి గారు, ముందుగా మీకు శుభాభివందనాలు. ఎందుకోసం అంటే చూడ్డానికి అంటే వయసులో మాకన్నా ఎంతో చిన్నగా ఉండి కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఎంతో అంతర్మదనం చెందుతూ కూడా వేటికి కూడా తలొగ్గకుండా మీలో మీరు ఎప్పుడు కూడా దేవుని పట్ల నిరంతర భక్తి ప్రేమతో శ్రద్ధగా రమిస్తూ మొత్తానికైతే గురువు సన్నిధిలో గురువుని ఆశ్రయించి ఒక మంచి విఐపి పర్సన్ లాగా సిద్ధిని పొందారు. సిద్ధి యొక్క మూలతత్వం అంటే సిద్ధి అనే పదానికి కరెక్ట్ నిర్వచనం కాస్త మీ ద్వారా నేను తెలుసుకున్నాను. చాలా సంతోషాలు. మీరు పీఠంలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సహాయం చేస్తూనే ఉన్నారు. నాకు కూడా చేశారు కొద్దిగా. అంటే అప్పట్లో కాస్త గురువు గారు ఇచ్చిన అవకాశం స్వామి నాకు. అంటే గురువు గారు లీడర్ గా కానీ అట్లా అందరికి ఇస్తారు. మనకి అలా ఇచ్చినప్పుడు మనం గురువు గారికి అందరికి బిల్డప్ చేస్తారు. నవ్వుతూ ఆనందంగా ఉండే అబ్బాయి స్వామి స్వామి ఏం లేదు గురుగారు. యూకే వెళ్ళినప్పుడు మేము కాస్త బాధపడ్డాం గురుగారు. అక్కడ ఏమన్నా ఆ కల్చర్ తోటి మనవాడు ఏమన్నా డిస్టర్బ్ అయిపోయి ఏమన్నా అంటే ఈ మధ్యలో ఇక్కడ లోకల్లో ఉండి కూడా చాలా మంది మాయా ప్రభావం తోటి వెళ్ళిపోయారు కదా గురుగారు. సో ఇంత మంచి అబ్బాయి కూడా మిస్ అయిపోతాడు.
కృష్ణ నువ్వు అన్న మాటకి నేను అదే సమానం చెబుతున్నా. ఆయన మాయలో పడి ఉంటే ఈ రోజు మీతో మాట్లాడేవాడు కాదు. అవును గురుగారు, అవును గురుగారు, అంతా మీ దయ గురువు గారి గురుగారు. దయ. మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటే ఎప్పుడు కూడా అంతే. ముందుకెళ్తాడు గురుగారు. కష్టపడ్డాడు ఇబ్బంది కూడా పడ్డాడు కొన్ని విషయాల్లో పడి మొత్తానికి అయితే బ్రేక్ చేసుకొని ముందుకు రాబట్టి ఈ రోజు అందరి ముందు ఒక ఇన్స్పైరింగ్ ఒక బ్రాండ్ లాగా ఓకే ఇంత కష్టపడ్డా సరే ఫైనల్ గా దేవుడు అనేవాడు శాశ్వతం. మనం ఎంత కష్టపడ్డా సరే దేవుడు అనేవాళ్ళు కష్టపెట్టి ఆఖరికి ఒక అమృతం అనేది ఇస్తారు అని చెప్పి నిరూపించాడు అతను. అంటే అలాంటి వాళ్ళు నిరూపించలేదని కాదు, అతని రూట్ వేరు, మిగతా వాళ్ళ రూట్ వేరు, ఒక్కొక్కరి రూట్ ఒక్కొక్కటి ఉంది, దానిలో అంతే. సక్సెస్ అయినా. గురువు గారు, మాతో ఉన్న వాళ్ళు కూడా సిద్ధి పొందడం వల్ల మాకు కూడా చాలా ఎంతో ఆత్మకు సంతృప్తి కలుగుతుంది గురుగారు. ఎందుకోసం అంటే వాళ్ళలో మమ్మల్ని మేము చూసుకుంటున్నాం గురువు గారు. మీరందరూ కలిసి జర్నీ చేసిన వాళ్ళే కదా. అరుణాచలం వెళ్ళినప్పుడు మీరంతా రవితేజ అవును గురుగారు. తర్వాత అవును శ్రీశైలం. గురుగారు, అరుణాచలం, చేసిన వాళ్ళే కదా. శ్రీశైలం. మీకు కొంత బాండింగ్ ఉంది, దాని అవును గురుగారు. ఆనందం అనేది ఉంటుంది. శివ గాని తర్వాత శ్రీకాంత్ వీళ్ళంతా కూడా కలిసి వెళ్ళిన వాళ్ళే. ఏదైనా సరే కష్టే పలే, అంతే. కష్టపడాలి, నమ్మకం ఉండాలి, మొండిగా ముందుకు వెళ్ళాలి. మొండిగా అంటే అంతమందిగా అంటే ఏం లేదు, ఒక 100 మంది పట్టుకున్నా సరే మీరు ఎంతవరకు లాగా నేను ముందుకు వెళ్ళిపోతాననే ధైర్యంతో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రం అమ్మవారి అనుగ్రహం వస్తుంది. నేను అందరికీ అదే చెప్తున్నా, మొదటి రోజు డే 1 నుంచి చెప్తున్నా, కష్టం ఉంటుంది, ఫలితం ఖచ్చితంగా వస్తది, కానీ నమ్మకంతో ఉండాలి. గురువు గారికి వందనాలు గురువు గారు. రంగనాథ్ మాట్లాడాయి. గురువు గారు, అనిల్ గారు, ముందు మీకు కంగ్రాట్స్ అండి. ధన్యవాదాలు మీరు స్వామి. నిజంగా ఈ చిన్న వయసులో ఒక పట్టువదల విక్రమార్కుల్లాగా గురువు అన్వేషణ గురించి మీరు పట్ట తాపత్రయానికి ఆ దేవుడే మిమ్మల్ని ఎంతో ఈ తాపత్రయం చూసి మీకు ఆయనే మన గురువు గారిని పరిచయం చేశారు. తద్వారా గురువు గారిని పరిచయం చేసి మీరు దీక్ష తీసుకోవటం ఒక ఎత్తు అయితే, దాన్ని నిలబెట్టుకోవటం కూడా ఆ ఎంతో అవును స్వామి, చాలా కష్టం. చాలా కష్టంతో కూడుకున్నది. సో మీరు చెప్పినటువంటి అనుభవాలన్నీ కూడా మాకెంతో ఇన్స్పిరేషన్ గా ఉన్నాయండి. సో ధన్యవాదాలు స్వామి. ఇతను ఇంకో కంగ్రాట్స్ మంత్రం అండి. తీసుకోవాలా, రంగనాథ్ అనే క్యాండిడేట్ ఇంకో మంత్రం తీసుకోవాలి. రేపు పౌర్ణమికి మంత్రం ఓకే ఉంది. స్వామి. గురువు గారికి పాదాలు వందాలు. వెంకటేష్ స్వామి అనిల్ స్వామి, కంగ్రాచులేషన్ స్వామి. ఆ, ధన్యవాదాలు స్వామికి కూడా. అంటే గురుగారు, అంటే మేము అదే గురుగారు, అంటే ఆ అరుణాచలంలో ఆ సన్నివేశం ఇంకా గుర్తుంది గురుగారు. అంటే నేను అనిల్ రెడ్డి స్వామి అంతా ఒకేసారి గిరి ప్రదక్షిణ చేశాము అందరం కలిసి. నేను అటు అనిల్ రెడ్డి స్వామి ఇంకొకరితో ఎన్నో అంటే సాయి గోపి స్వామి వాళ్ళందరూ ఉండడము, మేము ఇటు ఉండడము, అందరం కలిసే ఉన్నాము. కానీ ఒకసారిగా అన్ని జరగడం, అమ్మవారి పరీక్షలు ఎలా ఉంటాయంటే మనతో ఉన్నోళ్ళు కూడా మనతో కారు అనే దాకా చూపించారు గురుగారు అరుణాచలంలో అయితే. అది అదే అనిల్ రెడ్డి స్వామితో చేసిన గిరి ప్రదక్షిణ గుర్తొచ్చింది గురుగారు ఒకసారి.